Yes, good morning, friends. Is my voice is audible, friends? Yes, sir. Good morning. Good morning, sir. Yes, good morning. So, any disturbance from my side? No, sir. Okay, good. So, what was our last discussion, friends? So we talked about types of servers, physical server and virtual server. And Okay. after that, we talked about Ansible tool. Ansible tool is that if we want to deploy or install a software in many number of servers at a time, we Yes, use yes, Ansible tool. This yes, is used by DevOps engineer. yes, yes, yes. Okay, good. So, you see, so we have a development servers, right? Dev servers. So, we have a dev servers. Let's say, assume that we have 100 servers. We have 100 servers. Yes. I want to install a Java package inside this server. Yes. I want to install a Java package inside a server. Yes. How to install a Java package inside a server? But without tool, just we are logged into this mission and we are installing the software. And we are logged into this mission and we are installing the software. It is taking too much time. అర్థమవుతుంది అంటే ఏంటి మనం ఒక్కొక్క సర్వర్లో లాగిన్ అవ్వాలి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి మళ్ళీ వేరే సర్వర్లో లాగిన్ అవ్వాలి జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి ఇలా చాలా టైం తీసుకుంటుంది టైం కన్జ్యూమింగ్ సో ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ దిస్ థింగ్స్ అంటే వన్ ఆఫ్టర్ ద అదర్ అంటే ఫస్ట్ సర్వర్ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ సెకండ్ సర్వర్ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ థర్డ్ సర్వర్ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ దట్ మీన్స్ వాట్ వన్ ఆఫ్టర్ ద అదర్ ఎస్ ఎస్ ఒకదాని తర్వాత ఒకటి అలాగే మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేవాళ్ళం గతంలో సో దీన్నే మనం ఏమంటామంటే సీక్వెన్షియల్ అంటాం సీక్వెన్షియల్ ప్రాసెస్ ఇన్ ద సెన్స్ వాట్ వన్ ఆఫ్టర్ ద అదర్ కానీ ఈ సీక్వెన్షియల్ ప్రాసెస్ మనం ఫాలో అయినందువల్ల ఎస్ ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టైం సో ఇట్ ఈస్ టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్ అందుకని ఇన్స్టెడ్ ఆఫ్ సీక్వెన్షియల్ ప్రాసెస్ సో వీ గో ఫర్ అనదర్ ప్రాసెస్ బట్ ఆ ప్రాసెస్ ఉపయోగించాలంటే మనం టూల్ కావాలి ఎస్ ఎస్ అంటే ఆ ప్రాసెస్ ఏంటి సార్ ఆ ప్రాసెస్ ఏంటంటే వన్ ఆఫ్టర్ ఎదర్ కాదు డైరెక్ట్గా 100 సర్వర్స్లో 100 మిషన్స్లో ఎస్ అండర్ 1 మినిట్ ఐ కెన్ ఇన్స్టాల్ ఎ జావా ప్యాకేజ్ అండర్ 1 మినిట్ ఐ కెన్ ఇన్స్టాల్ ఏ జావా ప్యాకేజ్ ఎస్ బై యూజింగ్ ఎ టూల్ సో ఆ టూల్ గురించి మనం డిస్కస్ చేసాం సో ఈ టూల్ ఎవరు ఉపయోగిస్తారు యాజ్ ఎ డెవాప్స్ ఇంజనీర్ ఓకే గుడ్ సో ఆ టూల్ పేరే ఆన్సిబుల్ ఆన్సిబుల్ టూల్ యాక్చువల్గా అది ఓకే చాలా 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 పవర్ఫుల్ టూల్ సో దిస్ వాస్ క్రియేటెడ్ బై యూజింగ్ పైథాన్ లాంగ్వేజ్ ఉపయోగించి దీన్ని తయారు చేశారు దిస్ వాస్ క్రియేటెడ్ బై యూజింగ్ అ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ప్లస్ యూనో షెల్ సంథింగ్ కాల్డ్ సంథింగ్ ఇట్లా అలా చేశారు బట్ ఎనీవే మేజర్గా దీన్ని ఉపయోగించింది ఏంటంటే పైథాన్ ఉపయోగించి తయారు చేశారు రియల్గా అయితే ఇది సార్ ఇది పెయిడా లైసెన్సా అంటే సింపుల్గా చెప్పాలంటే ఇది ఫ్రీనే దిస్ ఇస్ అ ఫ్రీ టూల్ ఎస్ ఎస్ అండ్ ఎస్ దిస్ ఇస్ అ ఫ్రీ టూల్ వాజ్ క్రియేటెడ్ బై ఎస్ రెడ్ హార్ట్ సాఫ్ట్వేర్ ఎస్ ఎస్ రెడ్ హార్ట్ అనేది ఏంది ఒక కంపెనీ ఆ కంపెనీ వాడు ఏం చేశాడు ఒక టూల్ తయారు చేశాడు ఆ టూల్ పేరు యాన్సిబుల్ రెడ్ హార్ట్ అనేది ఒక ఆర్గనైజేషన్ రెడ్ హార్ట్ ఆర్గనైజేషన్ క్రియేటెడ్ ఎ టూల్ ద టూల్ నేమ్ ఇస్ యాన్సిబుల్ బట్ ఈ టూల్ తయారు చేయడానికి వాడు ఉపయోగించిన లాంగ్వేజ్ ఏంటంటే ఎస్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఉపయోగించాడు అంటే ఈ టూల్ తయారు చేయడానికి ఎస్ ఫ్రెండ్స్ జావా సారీ పైథాన్ ఉపయోగించి రాశాడు అట్లా ఇది యాన్సిబుల్ టూల్ని పైథాన్ ఉపయోగించి తయారు చేశాడు ఎక్కడ రెడ్ హార్ట్ సాఫ్ట్వేర్ ఎవరు రెడ్ హార్ట్ సో అంటే జనరల్గా నియర్లీ 2010లో స్టార్ట్ అయింది ఇది ఆ తర్వాత 2011 ఆర్ 2012 రిలీజ్ అయిపోయింది అంటే దే స్టార్టెడ్ దిస్ థింగ్స్ టు క్రియేట్ దిస్ కైండ్ ఆఫ్ టూల్ 2010 ఆఫ్టర్వర్డ్స్ అలా 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 మొదలు పెట్టేసుకొని 2012లో రిలీజ్ చేసి పడేస్తారు అంటే 2012లో ఎస్ ఫస్ట్ ఎడిషన్ వచ్చేసింది ఎస్ ఓకేనా సో దిస్ ఇస్ అ ఫ్రీ టూల్ బాస్ దిస్ ఇస్ ఎ free tool. That's it. This was created by Red Hat Software using Python programming language. Using Python programming language. Yes. Okay. గుడ్ సో ఇలాగా మనకి యాన్సిబుల్ చెప్పుకోవచ్చు అయితే యాన్సిబుల్ ఉపయోగించి మనం ఏం చేస్తాం సింపుల్గా సపోజ్ ఇక్కడ ఉన్నాం మనం ఎస్ ఎస్ సో ఇప్పుడు సపోజ్ మనం ఎస్ ఫ్రెండ్స్ ఒక అప్లికేషన్ ఇక్కడ ఉంది ఎస్ అప్లికేషన్ ఇక్కడ ఉంది యాప్ అనుకోండి అప్లికేషన్ సో ఈ అప్లికేషన్ని మనం
ఇవి సర్వర్లు యాక్చువల్గా దీన్నే మనం ఏమనవచ్చు, టార్గెట్ సర్వర్లు అని కూడా అంటారు. టార్గెట్ సర్వర్స్ ఆర్ క్లయింట్ క్లయింట్ సర్వర్స్ అని కూడా అనొచ్చు. క్లయింట్ యాక్చువల్గా చెప్పాలంటే. అంటే ఇక్కడ ఉన్న మనము ఈ అప్లికేషన్ ఎక్కడ ఉంది ఫ్రెండ్స్, జనరల్ గా ఇక్కడ ఉంది అనుకోండి. ఎస్ ఇక్కడున్న ఈ అప్లికేషన్ ని డైరెక్ట్ గా మనం ఇక్కడికి డిప్లాయ్ చేయాలా. అంటే దీస్ ఆర్ ఆల్ హండ్రెడ్స్ మిషన్స్ ఆర్ 500 మిషన్స్ ఆర్ 1000 మిషన్స్, 1000 మిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రొడక్షన్ మిషన్స్ అనుకోండి, ప్రొడక్షన్ సర్వర్లు అనుకోండి. ఇఫ్ యూ డిప్లాయ్ దిస్ అప్లికేషన్ ఇన్సైడ్ దిస్ 100 మిషన్స్, డిప్లాయ్ అంటే ఏంటి, సింపుల్ గా డిప్లాయ్ అంటారు చాలా మంది. ఎస్ డిప్లాయ్. తర్వాత కొంతమంది ఏమంటారు, కాఫీ. డిప్లాయ్ అంటే కాఫీనే, డిప్లాయ్ అన్నా కాఫీ అన్నా సేమ్ థింగ్. సో ఈ అప్లికేషన్ తీసుకొచ్చి ఇక్కడికి కాపీ చేస్తాం. దిస్ ఈజ్ కాల్డ్ డిప్లాయ్. లాస్ట్ ఫైనల్ అయితే దీన్నే ఇంకో భాషలో రిలీజ్ అంటాం. రిలీజ్ ద వర్కింగ్ సాఫ్ట్వేర్, అంతే, రిలీజ్. అలా మాట్లాడవచ్చు. బట్ ఎనీవే ఈ ప్రాసెస్ని మాత్రం డిప్లాయ్ అంటాం, బట్ దాన్ని ఇంకో భాషలో చెప్పాలంటే రిలీజ్ అంటాం. అంటే ఫైనల్ ప్రొడక్ట్ని రిలీజ్ చేస్తాం అంతే. సో ఎక్కడ అది రిలీజ్ చేసేది, ఏ ప్రొడక్షన్ సర్వర్లు 1000 సర్వర్లు ఉన్నాయి మనకి. మరి 1000 సర్వర్స్లో ఒకేసారి ఈ అప్లికేషన్ని కాపీ చేయాలంటే కుదరదు. అప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ ఈ సర్వర్లోకి లాగిన్ అయ్యాం, అప్లికేషన్ కాపీ డిప్లాయ్ చేసాడు. ఈ సర్వర్లో లాగిన్ అయ్యాం, అప్లికేషన్ డిప్లాయ్, ఈ సర్వర్లో లాగిన్ అయ్యాం, అప్లికేషన్ డిప్లాయ్ చేసి. అంటే దట్ మీన్స్ వాట్, వన్ ఆఫ్టర్ ద అదర్. దట్ ఈస్ వాట్ సీక్వెన్షియల్ అప్రోచ్, సీక్వెన్షియల్ ప్రాసెస్, సీక్వెన్షియల్ అప్రోచ్. సో ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ వల్ల ఏంటంటే టైం కన్స్యూమింగ్ అనమాట. మరి 1000 టైమ్స్లో లాగిన్ అవ్వాలి, 1000 టైమ్స్లో యాప్స్ని డిప్లాయ్ చేయాలి, కాపీ చేయాలి. దిస్ ఇస్ టేకింగ్ సో మచ్ టైం. సో టు అవాయిడ్ దిస్ వన్, ఎస్, మీదంతా తీసి పడేసి, ఎస్, సీక్వెన్షియల్ ప్రాసెస్ తీసేసి, ఎస్, డైరెక్ట్గా సింగిల్ షాట్లో ఈ అప్లికేషన్ 1000 సర్వర్లోకి డిప్లాయ్ చేయొచ్చు. ఎస్, ఈ సీక్వెన్షియల్ అప్రోచ్ తీసేసి, ఎస్ ఫ్రెండ్స్, డైరెక్ట్గా ఈ యాప్ని డిప్లాయ్ చేయొచ్చు డైరెక్ట్గా 1000 సర్వర్స్లో. సో 1000 సర్వర్స్లో ఈ యాప్ని డిప్లాయ్ చేయడానికి, ఎస్, వి యూజ్ అ టూల్. మనం టూల్ ఉపయోగిస్తాం. ఆ టూల్ పేరే యాన్సిబుల్. అంటే అలాగా సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేయొచ్చు, సాఫ్ట్వేర్ని డిప్లాయ్ చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు మనం టూల్ ఉపయోగించి. దా టూల్ పేరు యాన్సిబుల్. అదేవిధంగా యాన్సిబుల్ టూల్ ఉపయోగించి, ఎస్, వేరే కూడా చేయొచ్చు. ఏం చేయొచ్చు సార్, ఏం లేదు, సింపుల్గా నాకు ఒక 1000 సర్వర్లు కావాలి, స్పాట్లో ఒక 1000 సర్వర్లు కావాలి అనుకోండి. 1000 సర్వర్లు కావాలంటే 1000 సర్వర్లు తయారు చేయాలి కదా. ఎస్, అలాంటి సర్వర్లు తయారు చేసుకోవడానికి కూడా యాన్సిబుల్ మనకు ఉపయోగపడింది. ఎస్ వీ కెన్ ఆల్సో క్రియేట్ అ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బై యూజింగ్ యాన్సిబుల్ టూల్ ఉపయోగించి మనం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా తయారు చేయొచ్చు, సర్వర్లు తయారు చేయొచ్చు. ఎస్, బట్ మేజర్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ని తయారు చేసుకోవడానికి బాగా మెచ్యూర్ టూల్ ఏదైనా ఉంటుంది, యాన్సిబుల్ కంటే పవర్ఫుల్ ఏదైనా ఉందంటే టెరాఫామ్. అట్లనమాట. యాన్సిబుల్ని కొన్ని ప్రదేశాల్లో ఇలా కూడా వాడొచ్చు అంటున్నా, బట్ ఎనీవే టెరాఫామ్ ఉపయోగించి మాత్రమే, ఎస్, రియల్ టైంలో ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నారు. బట్ సార్ యాన్సిబుల్ ఉపయోగించవచ్చు, బట్ యాన్సిబుల్ కంటే పవర్ఫుల్ టెరాఫామ్. ఏది ఈ ప్రాసెస్లో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేషన్ చేసే ప్రాసెస్లో నేను మాట్లాడుతున్నా. ఎస్, ఇఫ్ యూ వాంట్ టు క్రియేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, గో ఫర్ టెరాఫామ్, అంతే నేను మాట్లాడేది. బట్ నేను వేరే భాష కాదు, నేను మాట్లాడేది ఏంటంటే ఇక్కడ చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్ ఇన్సైడ్ 1000 మిషన్స్, గో ఫర్ Ansible. ఓకే, సాఫ్ట్వేర్ ఇన్స్టాలేషన్, ఎస్, డిప్లాయ్మెంట్, ఎస్ డిప్లాయ్మెంట్, గో ఫర్ Ansible. ఓకే. సో ఇన్ఫ్రా క్రియేషన్ వేరే స్టెప్ నెంబర్ 1, స్టెప్ నెంబర్ 2, స్టెప్ నెంబర్ 3, 3 స్టెప్పులుగా చెప్తున్నా. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చేసరికి టెరాఫామ్కి వెళ్ళండి అంటున్నా. ఏం సార్ యాన్సిబుల్లో చేయొచ్చు, బట్ ఎనీవే దీనికంటే ఫ్లెక్సిబుల్ టెరాఫామ్, యాక్చువల్గా చెప్పాలంటే దీనికంటే ఫ్లెక్సిబుల్ టెరాఫామ్ అట్లా. సో కాబట్టి మనం ఈ విధంగా యాన్సిబుల్ని ఉపయోగిస్తాం. దిస్ ఈస్ అ వెరీ వెరీ పవర్ఫుల్ టూల్ యాజ్ అ ఫ్రీ టూల్. సో మోస్ట్ ఆఫ్ ద ఐటీ ఆర్గనైజేషన్స్ ఆర్ యూజింగ్ దిస్ టూల్. సో ఈ టూల్ నేర్చుకుంటే ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి యాక్చువల్గా చెప్పాలంటే. టెరాఫామ్, యాన్సిబుల్ చాలా పవర్ఫుల్ టూల్స్ యాక్చువల్గా చెప్పాలంటే. ఓకే, టెరాఫామ్ ఫ్రీ సార్, టెరాఫామ్ ఫ్రీ, ఎస్ టెరాఫామ్ ఫ్రీ. యాన్సిబుల్ ఫ్రీనా, యాన్సిబుల్ ఫ్రీ, ఎస్ అట్లాగనమాట. అందువల్ల ఇవి రెండు ఫేమస్ అయినాయి బాగా. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నవేడేస్ యూజింగ్ టెరాఫామ్. ఎస్, యాన్సిబుల్ ఉపయోగించి, టెరాఫామ్ ఉపయోగించి మీరు పూర్తి స్థాయిలో వర్క్ చేయొచ్చు. అయితే యాన్సిబుల్ ఒక పర్పస్ కింద, టెరాఫామ్ మరొక పర్పస్ కింద మీరు వాడవచ్చు అనమాట. అందుకోసం మనం టెరాఫామ్ ఆల్రెడీ క్లాసులు చెప్పాం ఒకసారి. ఓకే, గుడ్. అయితే ఇక్కడ మీరు చూడండి, సింపుల్గా నేను చెప్తాను సార్. ఇప్పుడు యాక్చువల్గా సార్ మీరు 100 మిషన్స్లో, సో సింపుల్గా చెప్పాలంటే మీకు ఆల్రెడీ
ఇవి సర్వర్ అనుకుంటే, ఇది లైనక్స్ సర్వర్ అనుకుంటే, మీరు ఆల్రెడీ ఈ సర్వర్లో ఎస్ ఫ్రెండ్స్ ఒక వెబ్సైట్ డిప్లాయ్ చేశారు అనుకోండి. సో వెబ్ కంటెంట్ డిప్లాయ్ చేశారు. దీస్ ఆర్ ఆల్ వెబ్ పేజెస్. ద వెబ్ పేజెస్ ఆర్ అవైలబుల్, ద వెబ్ కంటెంట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ ఏ సర్వర్. సో ఈ వెబ్ కంటెంట్ ని ఎస్ మనకి డిస్ప్లే చూపించడానికి ఒక వ్యక్తి అవసరం. ఈ సర్వర్లో ఒక వ్యక్తి కావాలి మనకి. ఆ వ్యక్తి పేరే హెచ్టిటిపిడి, ఆ వ్యక్తి పేరే ఎంజినిక్స్. వీళ్ళు కావాలి. వీళ్ళు ఏం చేస్తారు, మనకి డిస్ప్లే చూపిస్తారు అనమాట. సింపుల్ గా చెప్పాలంటే, అంటే ఈ పేజెస్ మొత్తాన్ని. అంటే ఈ వ్యక్తి లేకపోతే మనకి డిస్ప్లే కనిపించదు. హెచ్టిటిపిడి ఎంజినిక్స్ ఈ వ్యక్తి ఉండాలి. సరే, హెచ్టిటిపిడి అనేది ఏంది, ఒక సాఫ్ట్వేర్. ఎంజినిక్స్ అనేది ఏంది, ఒక సాఫ్ట్వేర్. దీన్నే మనం ఏమంటామంటే వెబ్ సాఫ్ట్వేర్. వెబ్ సాఫ్ట్వేర్, దిస్ ఇస్ వాట్ వెబ్ సాఫ్ట్వేర్. కొంతమంది దీన్నే ఇంకో భాషలో ఏమంటారంటే, ఈ రెండింటిని వెబ్ సర్వర్లు అని కూడా అంటారు. వెబ్ సర్వర్స్, వీటిని వెబ్ సర్వర్స్. ఎంజినిక్స్ ఈజ్ అ వెబ్ సర్వర్, హెచ్టిటిపిడి ఈజ్ అ వెబ్ సర్వర్. ఇలా మాట్లాడుతూ ఉంటారు. బట్ ఎనీవే నేనేమంటానంటే వెబ్ సాఫ్ట్వేర్ ఆర్ వెబ్ ప్యాకేజ్. సో ఈ ప్యాకేజీని మనం సర్వర్లో ఇన్స్టాల్ చేయాలి, సో దట్ అవర్ ద పేజెస్ విల్ బి డిస్ప్లేడ్ ఆన్ టు స్క్రీన్. సింపుల్ గా చెప్పాలంటే ఆ హెచ్టిటిపి సాఫ్ట్వేర్ని మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. ఎంజినిక్స్ సాఫ్ట్వేర్ని మనం ఖచ్చితంగా ఇన్స్టాల్ చేయాలి. సో కాబట్టి ఇప్పుడు నేనేం చెప్తానంటే, ఇప్పుడు సపోజ్ లెట్స్ సే వీ హ్యావ్ 1000 సర్వర్స్ లైక్ దిస్. అవునా, 1000 సర్వర్లు ఇలాగ ఉన్నాయి. మరి 1000 సర్వర్స్లో హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలా? 1000 సర్వర్లో హెచ్టిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే, ద ప్రీవియస్ డేస్లో మనం ఏం చేసేవాళ్ళం, సర్వర్లో లాగిన్ అయ్యేవాళ్ళం, హెచ్టిటిపిడి ఇన్స్టాల్ చేసేవాళ్ళం. ఎలాగా, ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అంటే ఇన్స్టాల్ అవుతుంది. తర్వాత మళ్ళీ వేరే సర్వర్లో లాగిన్ అయ్యే వాళ్ళని మళ్ళీ ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అలాగా. మళ్ళీ తర్వాత ఎం ఇన్స్టాల్ అలాగా మళ్ళీ. అంటే ప్రతిసారి ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి, ఎం ఇన్స్టాల్ హెచ్టిటిపిడి అలాగా 1000 మిషన్స్లో లాగిన్ అయ్యేది ఎప్పుడు, 1000 సార్లు ఎం ఇన్స్టాల్ చేసేది ఎప్పుడు. సో కష్టంగా ఉండేది. అందుకోసం టు అవాయిడ్ దిస్ కన్ఫ్యూజన్, అంటే ఇది దిస్ ఈజ్ వాట్ వన్ ఆఫ్టర్ ద అదర్, one after the other, one after the other. This is what a sequential execution, one after the other, sequential process ఇది. సో ఈ టు అవాయిడ్ ది సీక్వెన్షియల్ ప్రాసెస్, మనం జనరల్ గా ఏం చెప్తాం, సింగిల్ టేక్ లో ఒకేసారి 1000 మిషన్స్ లో హెచ్టిటిపి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు బై యూజింగ్ టూల్. ఆ టూల్ పేరే యాన్సిబుల్. అట్లా అనమాట. సో అంటే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ప్యారలల్ గా, అంటే సైమల్టేనియస్ గా. సైమల్టేనియస్ ఇన్ ద సెన్స్, ప్యారలల్ ఇన్ ద సెన్స్ వాట్, a single shot we can install a software inside 1000 servers. సింగిల్ షాట్ డైరెక్ట్, ఒక సింగిల్ షాట్ లో 1000 మిషన్స్ లో మనం ఈ హెచ్డిటిపిడి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట. దిస్ ఈస్ కాల్డ్ ప్యారలల్. ప్యారలల్ ఇన్ ద సెన్స్ వాడు అన్ని సర్వర్లు ఒకేలా ఒకే ఒకే టైంలో, అన్ని సర్వర్స్ లో ఒకే టైంలో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. దాన్నే మనం ప్యారలల్ అంటాం, ప్యారలల్ ప్రాసెస్ అంటాం. ఎస్, దీన్ని మనం సీక్వెన్షియల్ ప్రాసెస్ అంటాం. అంతే. ఎవరన్నా మిమ్మల్ని ఇంటర్వ్యూలో ప్యారలల్ అంటే ఏంది, సీక్వెన్షియల్ అంటే ఏంది, అసలు ప్యారలల్ కి సీక్వెన్షియల్ కి డిఫరెన్స్ ఏంటంటే, మీరు ఏం చెప్పాలంటే, సీక్వెన్షియల్ అంటే ఏం లేదు, వన్ ఆఫ్టర్ ద అదర్. బట్ ప్యారలల్ అంటే ఏం లేదు, సింపుల్ గా ఒకేసారి 1000 మిషన్స్ లో మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు అని చెప్పాలా. దిస్ ఈజ్ వాట్ ప్యారలల్ ప్రాసెస్. సో ప్యారలల్ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతావు నువ్వు అంటే, బై యూజింగ్ టూల్ అని చెప్పాలా. ప్యారలల్ ప్రాసెస్ ఎలా ఫాలో అవుతుంది, బై యూజింగ్ టూల్. ఆ టూల్ పేరు ఏంది అని అంటే, ఎస్, ఆ టూల్ పేరే యాన్సిబుల్ అని చెప్పాలి. అట్లా sequential process, no, we are not using sequential process nowadays because we are using parallel process. సో parallel process లో ఏ క్రమంలో మనం ఏ టూల్ ఉపయోగిస్తున్నాం, యాన్సిబుల్. సార్ మార్కెట్లో యాన్సిబుల్ ఒకటే ఉందా ఇలాగ చేసుకోవడానికి, వేరే ఏమైనా ఉన్నాయా? ఎస్ ఎస్, వేరే కూడా ఉన్నాయి. ఎస్, మార్కెట్లో యాన్సిబులే కాదు, యాన్సిబుల్ కంటే చాలా పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. బట్ అవి పెయిడ్ వర్షన్స్. అంటే యాన్సిబుల్ దగ్గర దగ్గర చెప్పాలంటే 2010లో స్టార్ట్ అయ్యి మనకి 2012లో స్టార్ట్ అయ్యి 2012లో మొదలైంది యాక్చువల్గా. ఓకే, దీనికంటే ముందు చాలా టూల్స్ ఉన్నాయి. ఏది, యాన్సిబుల్ కంటే ముందు చాలా టూల్స్ ఉన్నాయి మనకు మార్కెట్లో. అంటే అవి అంత ఫేమస్ కాలేదు, కానీ యాన్సిబుల్ బాగా ఫేమస్ అయింది అనమాట. ఎందుకంటే దానిలో ఫ్లెక్సిబిలిటీ ఎక్కువగా ఉంది. చెప్తాను నేను ఏందనేది. ఓకే, సో యాన్సిబుల్ కంటే ముందు ఏమున్నాయి సార్? ఎస్, ఇంటర్వ్యూలు అడుగుతారు ఖచ్చితంగా మిమ్మల్ని. చెఫ్, ఇది ఒక టూల్ యాక్చువల్గా. చెఫ్ అనేది ఒక టూల్ యాక్చువల్గా. చెఫ్ కంటే ఇంకా ముందు ఒక టూల్ ఉంది, దాని పేరే పియుపిపిఈటి, పప్పెట్. దీనికంటే ముందు అనమాట యాక్చువల్గా. అంటే పప్పెట్ అనేది ఇంకా ముందు, దాని తర్వాత చెఫ్, దాని తర్వాత యాన్సిబుల్ వచ్చేసింది మార్కెట్లోకి. సో పప్పెట్ అనేది సింపుల్గా చెప్పాలంటే మనకి 2003 నుంచి స్టార్ట్ అయింది. వాడు వర్షన్ 2005లో వర్షన్ స్టార్ట్ చేశాడు.
అలాగా, అర్థమైందా? చెఫ్ అనేది అట్లా కాదు. చెఫ్ అనేది ఏంటంటే 2005లో వాడు స్టార్ట్ చేస్తే వీడు 2005 నుంచి మొదలు పెట్టాడు. 2007 అయిపోయింది, 2009 అయిపోయింది, 2009లో ఫస్ట్ ఎడిషన్ రిలీజ్ చేశాడు ఎవడు, చెఫ్. 2007లో అట్లా. అంటే సింపుల్గా 2009లో, 2005, 2006, 2007, 2008, అంటే 3 ఇయర్స్ పట్టింది వాడికి, అంటే 4 ఇయర్స్ పట్టింది. అంటే చెఫ్ పప్పెట్ని బీట్ చేసి మళ్ళీ చెఫ్ వచ్చేదానికి 4 ఇయర్స్ పట్టింది. మళ్ళీ ఆ 4 ఇయర్స్లో నేను చెప్పాను కదా, 2009లో వీడు స్టార్ట్ చేస్తే 2010లో యాన్సిబుల్ స్టార్ట్ అయింది మళ్ళీ. ఐ వాంట్ టు క్రియేట్ సేమ్ టూల్, అప్పుడు మళ్ళీ యాన్సిబుల్ స్టార్ట్ అయింది. యాన్సిబుల్ స్టార్ట్ అయిపోయి 2010లో స్టార్ట్ అయిన యాన్సిబుల్ అలా 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 చేసుకుంటూ చేసుకుంటూ వెళ్తే 2012లో అది స్టార్ట్ అయిపోయింది. అట్లనమాట. అంటే సింపుల్గా చెప్పాలంటే పఫెట్ అనేది ఓల్డ్, చెఫ్ అనేది ఓల్డ్, ఇప్పుడు లేటెస్ట్ ఏంటంటే యాన్సిబుల్. బట్ బోత్ ఆర్ సేమ్, ఆల్ ఆర్ సేమ్. బట్ ఎనీవే, ఇక్కడ సేమ్ పక్కన పెడితే మనకి ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే యాన్సిబుల్ అనేది ఫ్రీగా వచ్చింది, బట్ చెఫ్ పప్పెట్ ఫ్రీ టూల్ కాదు, కమర్షియల్ ఉంది యాక్చువల్గా వాటిల్లో. కమర్షియల్ ఉంది యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ టూల్స్. అలాగా మీకు మళ్ళీ ఇంటర్వ్యూలో ఎవరైనా టచ్ చేస్తే వాట్ ఈస్ చెఫ్, వాట్ ఈస్ పప్పెట్, వాట్ ఈస్ యాన్సిబుల్, ప్లీజ్ టెల్ మీ అంటే ఇలా చెప్పాలి మనం, సింపుల్గా చెప్పాలంటే అట్లా. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ కాల్డ్, ఎస్, సింపుల్గా చెప్పాలంటే మీరు చూడండి ఏదైనా సరే పప్పెట్, ఎస్ ఎస్ పప్పెట్, తర్వాత చెఫ్, తర్వాత యాన్సిబుల్, ఇలా మార్కెట్లో ఇట్లా, ఇలా సిరీస్ అన్నమాట. సో పప్పెట్ ఫస్ట్, చెఫ్ నెక్స్ట్, ఆఫ్టర్వర్డ్స్ యాన్సిబుల్, అట్లా మార్కెట్లో అలా ఉంటుంది. సో పప్పెట్ అనేది ఒక ఇయర్లో, చెఫ్ అనేది ఒక ఇయర్లో, యాన్సిబుల్ అనేది ఒక ఇయర్లో. బట్ యాన్సిబుల్ వాజ్ క్రియేటెడ్ బై రెడ్ హార్ట్ సాఫ్ట్వేర్. ఎస్, చెప్పాలంటే మన రెడ్ హార్ట్ లైనెక్స్ ఉంది కదా, ఆ వ్యక్తులు అనమాట దీన్ని. ఎస్. సరే, బాగానే ఉంది. ఇప్పుడు యాక్చువల్గా యాన్సిబుల్ గురించి కొంత ఐడియా ఉంది, యాన్సిబుల్ గురించి. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఓకేనా? ఎస్ సార్. ఓకే, ఓకే. సో అరే కరెక్టే సార్, మాకు అర్థం కాని విషయం ఏంటంటే సార్, హౌ ద యాన్సిబుల్ కెన్ అండర్స్టాండ్ అదర్ సర్వర్స్. అదర్ సర్వర్స్ ఆర్ అవైలబుల్ దిస్ ప్లేస్, దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్. ఓకే, దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్, గుడ్. ఇవన్నీ సర్వర్లు యాక్చువల్గా, ది సర్వర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ సమ్వేర్. ఓకే, మరి యాన్సిబుల్కి ఎలా అర్థమైంది ఈ సర్వర్స్లో మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలని? ఓకే, సో యాక్చువల్గా ఇవి సర్వర్లు. మరి ఈ సర్వర్లో యాన్సిబుల్కి ఎలా అర్థమవుతుంది? హౌ ద యాన్సిబుల్ కెన్ ఐడెంటిఫై, ఎస్ దీస్ ఆర్ ఆల్ ద సర్వర్స్, దీస్ ఆర్ ఆల్ ద సర్వర్ ఐపీ అడ్రసెస్, దీస్ ఆర్ ఆల్ ద సాఫ్ట్వేర్స్ విచ్ వీ నీడ్ టు ఇన్స్టాల్ ఇన్సైడ్ ది సర్వర్స్ అనేది యాన్సిబుల్కి ఎలా అర్థమవుతుంది? ఎస్, అందుకోసం యాన్సిబుల్ అనేది సపరేట్గా ఎలా మెయింటైన్ చేస్తాం తెలుసా? చూడండి, ఇవన్నీ కూడా డెవలప్మెంట్ సర్వర్లని మీరు అనుకుంటే డెవ్ సర్వర్లు అని అనుకోవచ్చు, లేదా క్యూఏ సర్వర్లు అనుకోవచ్చు, ఎస్ ఎస్, ఆర్ ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అనుకోండి, ఎస్ ఎస్ ప్రొడక్షన్ సర్వర్లు అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. సింపుల్గా చెప్పాలంటే ఇట్లా ఏ సర్వర్లు అయినా మీరు అనుకోవచ్చు. ఎస్, బట్ ఈ సర్వర్ని మనం ఏమంటామంటే టార్గెట్ సర్వర్లు అంటాం, టార్గెట్ సర్వర్స్. ఇంకో భాషలో చెప్పాలంటే క్లయింట్, యాక్చువల్గా క్లయింట్ అనుకోండి. అయితే ఇక్కడ ఈ సర్వర్స్ లో మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలంటే ఏం చేయాలి? ఎస్ ఎస్, అంటే ఇక్కడ మనం, ఎస్, ఒక సర్వర్ని తీసుకోవాలి. ఎస్ ఎస్, సర్వర్. ఈ సర్వర్లో, ఎస్ ఫ్రెండ్స్, ఇది సర్వర్, దిస్ ఇస్ వాట్ లైనెక్స్ సర్వర్, అంతే. దిస్ ఇస్ లైనెక్స్ సర్వర్, గుడ్. ఈ లైనెక్స్ సర్వర్లో మనం యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకుంటాం. ఇక్కడ యాన్సిబుల్, యాన్సిబుల్ అంటే లైనెక్స్ సర్వర్లో యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇక్కడ ఇన్స్టాల్ చేసుకుంటాం. ఎప్పుడైతే లైనెక్స్ సర్వర్లో యాన్సిబుల్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసామో అప్పటి నుంచి ఈ సర్వర్ను మనం ఏమని పిలుస్తామంటే యాన్సిబుల్ మాస్టర్ అని పిలుస్తాం. దిస్ సర్వర్ నేమ్ ఇస్ వాట్, యాన్సిబుల్ మాస్టర్ ఆర్ యాన్సిబుల్ ఇంజన్, ఎలాగైనా యాన్సిబుల్ ఇంజన్, యాన్సిబుల్ మాస్టర్, ఏదైనా సరే. So, but this is what Linux mission. In this Linux mission, we install Ansible. Afterwards, it will become Ansible Masters, Ansible Engine, Ansible Server, Ansible Master Server. ఏదైనా అనుకోండి. బట్ ఇది మాస్టర్ సర్వర్ కాబట్టి దీన్ని మనం ఏమంట క్లయింట్ కింద గుర్తించాలి. దిస్ ఇస్ వాట్ టార్గెట్ సర్వర్స్ ఆర్ క్లయింట్ సర్వర్. ఇంకొక రకంగా చెప్పాలంటే కొంతమంది రియల్ టైంలో ఏమంటారు, దీన్ని నోడ్స్ అంటారు, నోడ్స్. ఇంకొంచెం ముందుకెళ్ళి దీన్నే మనం ఏమంటామంటే యాన్సిబుల్ నోడ్స్, Ansible nodes or Ansible clients, Ansible clients, Ansible nodes or Ansible clients అంటారు మనం.
ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? సో యాన్సిబుల్ మాస్టర్ అనేది ఈ సైడ్ ఉంటుంది, యాన్సిబుల్ క్లయింట్స్ అనేవాళ్ళు ఇక్కడ ఉంటారు. యాన్సిబుల్ క్లయింట్స్ ఆర్ యాన్సిబుల్ నోడ్స్, అంటే అది డెవలప్మెంట్ సర్వర్లు అయినా అవ్వచ్చు, క్యూఏ సర్వర్లు అయినా అవ్వచ్చు, ప్రీ ప్రొడక్షన్ సర్వర్లు అయినా అవ్వచ్చు, ప్రొడక్షన్ సర్వర్లు అయినా అవ్వచ్చు. బట్ వాటిని మనం ఎలా పిలవాలంటే యాన్సిబుల్ నోడ్స్ ఆర్ యాన్సిబుల్ క్లయింట్స్. సో ఇక్కడ ఇలాగా మనం సెటప్ రెడీ చేస్తాం. సరే సార్, సర్వర్లు ఏమో డెవ్ సర్వర్లు ఇక్కడ ఉన్నాయి, యాన్సిబుల్ మాస్టర్ సర్వర్ ఇక్కడ ఉంది. బట్ హౌ డు కమ్యూనికేట్ విత్ దిస్ మాస్టర్ సర్వర్ విత్ దిస్ క్లయింట్ సర్వర్స్? ఈ క్లయింట్ మిషన్ తోటి ఈ మాస్టర్ సర్వర్ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి? అసలు క్లయింట్ సర్వర్లు మాస్టర్ సర్వర్లకి ఎలా తెలుసు? సింపుల్ గా చెప్పాలంటే క్లయింట్ సర్వర్లు మాస్టర్ సర్వర్కి ఎలా తెలుసు? ఎస్, దాట్స్ వై దీన్ దిస్ యాన్సిబుల్ మాస్టర్, ఎస్ వి మెయింటైన్ ఏ ఫైల్. మనం ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాం బాస్. ఆ ఫైల్లో ఎస్ ఎస్ ఇక్కడ సర్వర్ నెంబర్ 1.1.2.3.4, సర్వర్ నెంబర్ 2 5.6.7.8, 9.10. ఇట్లా సర్వర్ ఐపీ అడ్రస్లు ఉంటాయి కదా. ఎస్, ఆ సర్వర్ ఐపీ అడ్రస్ మొత్తం కూడా మనకి యాన్సిబుల్ మాస్టర్లో ఒక ఫైల్లో మెయింటైన్ చేస్తాం జనరల్గా. ఎప్పుడైతే యాన్సిబుల్ మాస్టర్ ఫైల్లో ఇవి మెయింటైన్ చేసామో అప్పుడు మనం ఐడెంటిఫై చేయొచ్చు సర్వర్ని సింపుల్గా. ఓకే, అదొక ప్రొసీజర్. అంటే ఫైల్ ఉండాలి. దీన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఎస్ ఫ్రెండ్స్, ఫైల్ అని పిలుస్తాం. ఎక్కడ ఉంటుంది అది? యాన్సిబుల్ మాస్టర్లో. ఆ ఫైల్లో ఏముంటుంది? అన్ని సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్లు ఉంటాయి. దట్ మీన్స్ వాట్, ఆల్ ద క్లయింట్స్, ఆల్ ద టార్గెట్ నోడ్స్, ఆల్ ద యాన్సిబుల్ నోడ్స్, అర్థమైందా? ఆ సర్వర్స్ యొక్క ఐపీ అడ్రస్లు ఉంటాయి, క్లయింట్స్ ఇక్కడ ఉంటాయి. సో దీన్ని మాస్టర్ అంటాం, దాన్ని ఏమో క్లయింట్స్ అంటాం. సింపుల్ గా చెప్పాలంటే ఈ మాస్టర్లో ఈ డీటెయిల్స్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. సరే, మెయింటైన్ చేసాం కరెక్టే, బట్ హౌ కెన్ వి రీచ్ దిస్ ప్లేస్? మనం ఈ ప్లేస్కి రీచ్ అవ్వాలంటే ఎట్లా? మనకు తెలుసు ఆల్రెడీ, మనం మనకి ఆల్రెడీ చాలా సింపుల్గా చెప్తాను. దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్. ఓకే, దిస్ ఈజ్ ఏడబ్ల్యూఎస్. ఓకే గుడ్. మీరు ఏడబ్ల్యూఎస్ ఇక్కడ ఉన్నారు. ఎస్, ఇది దిస్ ఈజ్ యువర్ ల్యాప్టాప్. గుడ్. మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? దిస్ ఈజ్ యువర్ సర్వర్. ఇది లైనక్స్ సర్వర్. ఓకే, దిస్ ఇస్ లైనక్స్ సర్వర్. ఓకే, ఇప్పుడు మీరేం చేస్తున్నారు తెలుసా? మీ ల్యాప్టాప్ నుంచి ఎస్ పర్టీ టూల్ ఓపెన్ చేసేసి ఇక్కడ ఎస్ఎస్హెచ్ అని టైప్ చేసేసి ఇలా పోర్ట్ నెంబర్ 22, ఇది కీ పేరు ఇచ్చేస్తే వెంటనే ఏం చేస్తున్నాడు? ఇలా 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 ఈ సర్వర్కి వెళ్ళి లాగిన్ అవుతున్నాడు. అంటే ఆ కమ్యూనికేషన్ అనేది ఏంది? త్రూ ఎస్ఎస్హెచ్. ఎస్ఎస్హెచ్ కమ్యూనికేషన్. విత్ ద హెల్ప్ ఆఫ్ దిస్ ఎస్ఎస్హెచ్ ఐ కెన్ ఏబుల్ టు ఎస్ connect with this server. I can able to access this server. But server IP address 1.2.3.4 IP address దేనికంటే టు రీచ్ ద సర్వర్ ఓన్లీ, కమ్యూనికేట్ అవ్వలేం. ఎస్, సో కమ్యూనికేషన్ పర్పస్ మనం ఎస్హెచ్ని యూజ్ చేస్తున్నాం ఇక్కడ. ఇది మనకు తెలుసు ఆల్రెడీ, కమ్యూనికేషన్ పర్పస్ ఎస్హెచ్ యూజ్ చేస్తున్నాం. బట్ ఐఎమ్ లాగిన్ టు దిస్ సర్వర్, ఐ కెన్ యాక్సెస్ ద సర్వర్ ఈజీలీ. బట్ సర్వర్ ఐపీ అడ్రస్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి, ఎందుకంటే టు రీచ్ ద సర్వర్. అది కరెక్ట్ గా సర్వర్ ఐపీ అడ్రస్ మనం ఇక్కడ ఇస్తాం. ఓకే గుడ్, సింపుల్. బట్ కమ్యూనికేషన్ ఈజ్ వాట్? ఎస్ఎస్హెచ్. అంటే ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనేది కమ్యూనికేషన్ మీడియా యాక్చువల్ గా మనకి సర్వర్ కి. అలాగే ఇక్కడ కూడా నేను Ansible లో కూడా ఎలా చెప్తానంటే, ఇక్కడ ఏదైతే మాస్టర్ సర్వర్ ఉందో ఆ మాస్టర్ సర్వర్ నుంచి డైరెక్ట్ గా ఇక్కడ క్లయింట్ సర్వర్ ఏవైతే క్లయింట్ ఉన్నాడో, ఏదైతే టార్గెట్ నోడ్స్ ఉన్నాయో, ఎస్ ఆ నోడ్స్ తోటి కనెక్ట్ అవ్వడానికి ఇక్కడ కూడా ఎస్ 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 వి యూస్ ఎస్ఎస్హెచ్ కమ్యూనికేషన్. We use SSH communication. Yes, yes, we use SSH communication only. సార్ ఎలా ఉపయోగించాలో చెప్తా, నేను ఎలా ఉపయోగించాలో చెప్తా. SSH కమ్యూనికేషన్ ఓన్లీ. ఎస్, అలాగా మనం SSH కమ్యూనికేషన్ని ఉపయోగించి డైరెక్ట్గా అక్కడున్న టార్గెట్ క్లయింట్స్, టార్గెట్ నోడ్స్ ఆర్ యాన్సిబుల్ నోడ్స్ ఆర్ డెవ్ సర్వర్స్ ఆర్ క్యూఏ సర్వర్స్లో మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయొచ్చు అనమాట విత్ ద హెల్ప్ ఆఫ్ SSH. అదే సార్, ఇప్పుడు యాక్చువల్గా మాకు అర్థం కాని విషయం, మీరు ఐపీ అడ్రస్ టైప్ చేశారు. ఓకే, ఆ, ఏంటి ఐపీ అడ్రస్ టైప్ చేశారు తర్వాత ఎస్ చూడండి మీరేం చెప్పారు మాకు ఇక్కడ యాన్సిబుల్ అని చెప్పారు. ఓకే, ఇది యాన్సిబుల్ మాస్టర్ అని చెప్పారు, యాన్సిబుల్ మాస్టర్ అని చెప్పారు. ఓకే, అంటే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఓకే, అయిపోయింది. సో ఈ యాన్సిబుల్ మాస్టర్లో ఒక ఫైల్ మెయింటైన్ చేస్తాం అని చెప్పారు. ఫైల్ ఆ ఫైల్లో ఏంటి? టార్గెట్ ఏదైతే క్లయింట్స్ ఉన్నారో ఇక్కడ వాళ్ళ ఐపీ అడ్రస్లన్నీ ఇక్కడ ఉంటాయి ఫైల్లో. అంటే ఇక్కడ ఏంది? ఇది 1.2.3.4, 5.6.7.8, 9.
10.11.12, ఎస్ 13.14.15.16, ఎస్ ఇలా. సో ఇవి ఐపీ అడ్రస్లు టోటల్గా చెప్పాలంటే క్లయింట్స్ యాక్చువల్గా టార్గెట్ నోడ్స్. ఓకే, టార్గెట్ సర్వర్స్ ఏదైనా భాష. సో ఈ ఐపీ అడ్రస్లన్నీ కూడా మనకి ఈ ఫైల్లో మెయింటైన్ చేస్తాం. అంటే 1.2.3.4, 5.6.7.8, 9.10. సంథింగ్ 12, 13.14.15.16 అట్లా మెయింటైన్ చేస్తాం ఈ ఫైల్లో. ఓకే, బాగుంది. ఈ ఫైల్ ఇక్కడ యాన్స్విల్ మాస్టర్లో ఉంది. దిస్ ఇస్ లైనక్స్ మిషన్. లైనక్స్ మిషన్లో యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసాం ఉంది. ఓకే, సో ఇప్పుడు మనం యాక్చువల్గా ఈ మాస్టర్ సర్వర్స్ నుంచి ఇదిగో దీనికి కనెక్ట్ అవ్వాలి అంటే నేనేం చెప్పానంటే ఎస్ఎస్హెచ్ అన్నాను. త్రూ ఎస్ఎస్హెచ్ విత్ ద హెల్ప్ ఆఫ్ కీ పేర్. కీ పేర్ ఉండాలి కదా, లేకపోతే సర్వర్లోకి లాగిన్ ఎలాగ అవుతాం? బికాస్ ఆల్ ఆర్ లైనక్స్ సర్వర్లు బాస్, ఆల్ ఆర్ లైనక్స్ సర్వర్లు కీ పేర్ ఖచ్చితంగా ఉండాలి. అంటే ఎస్ఎస్హెచ్ కమ్యూనికేషన్ అలాంగ్ విత్ కీ పేర్. How can we access this client nodes, or how can you access this target servers with the help of SSH, and we can with the help of SSH along with key pair. కీ పేర్ లేకపోతే మనం లోపలికి వెళ్ళలేం కదా. ఎస్ అట్లా అనమాట. కరెక్టే, కరెక్టే. వెళ్ళిన తర్వాత ఏ టాస్క్ చేయాలి మనం ఇక్కడ చెప్పాలి. కరెక్టే బాబు. ఇప్పుడు వెళ్ళావు, ఈ సర్వర్ దగ్గరికి వెళ్ళావు అంటే 1.3.4 ఐపీ అడ్రస్ తెలిసింది. ఓకే, ఐపీ అడ్రస్ తెలిసిన తర్వాత మనం ఎస్ఎస్హెచ్ ఉపయోగించాం, కీ పేర్ ఉపయోగించాం, సర్వర్లోకి లాగిన్ అయ్యాం. ఆఫ్టర్ లాగిన్ టు ద సర్వర్ వాట్ నెక్స్ట్? నేనేం చేయాలి? ఎస్, ఆ చేసే పనిని ఇక్కడ మనం చెప్పాలి. హే బాబు, ఆ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చెయ్యి అని చెప్పాలి. అంటే ఆ ఇన్స్ట్రక్షన్స్ అనేది మనం ఇక్కడే రాసుకోవాలి యాక్చువల్గా. ఎస్, వీ నీడ్ టు రైట్ సమ్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్సైడ్ అ మాస్టర్. మాస్టర్లో ఇన్స్ట్రక్షన్స్ రాస్తే ఎస్, ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇలా 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 ఇక్కడికి వెళ్ళిపోయి ఆ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవుతాయి అన్నమాట. ఓకే, దిస్ ఈజ్ వాట్ స్క్రిప్ట్ అంటారు దీన్ని. మనం స్క్రిప్ట్ అంటే దీన్ని స్క్రిప్ట్ అంటే లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, గ్రూప్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, వీ కెన్ కాల్ ఇట్ యాజ్ అ స్క్రిప్ట్. అంటే ఆ స్క్రిప్ట్ అనేది యాన్సిబుల్ మాస్టర్లో రాయాలి. ఎస్, ఆ స్క్రిప్ట్ అనేది యాన్సిబుల్ మాస్టర్లో రాస్తే సో ది కమ్యూనికేషన్ మీడియా ద్వారాగా అక్కడికి వెళ్ళి ఆ స్క్రిప్ట్ అక్కడ ఎగ్జిక్యూషన్ అయ్యింది. సచ్ వే దట్ ద యాన్సిబుల్ హ్యాస్ బిన్ డిజైన్డ్, యాన్సిబుల్ హ్యాస్ బిన్ క్రియేటెడ్. అర్థమైందా? స్క్రిప్ట్ అనేది రాయాలి. ఎక్కడ రాయాలి? యాన్సిబుల్ మాస్టర్లో రాసిన స్క్రిప్ట్ అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అయ్యింది అనమాట, సింపుల్గా. సో ఆ స్క్రిప్ట్ అనేది ఏ భాషలో రాయాలి? యాక్చువల్గా స్క్రిప్ట్ అనేది చాలా భాషల్లో రాస్తారు మనకి. స్క్రిప్ట్ కోడ్ కాదు, స్క్రిప్ట్. సో కోడ్ అంటే జావా, పైథాన్ కోడ్ బిజినెస్ అప్లికేషన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారు. బట్ ఇది స్క్రిప్ట్ రిపీటెడ్గా జరిగే పనులను తెలియజేయడానికి మనం స్క్రిప్ట్ వాడతాం. రిపీటెడ్గా అంటే తరచుగా. ఎస్, అప్పుడప్పుడు మొత్తం ఏదైనా సరే. ఇప్పుడు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయాలి, నేను జావా సాఫ్ట్వేర్ కోసం ఈ స్క్రిప్ట్ వాడతా. లేదు పైథాన్ ఇన్స్టాల్ చేయమన్నాడు, పైథాన్ కోసం ఈ స్క్రిప్ట్ వాడతా. అంటే జావా తీసేసి పైథాన్ ఇంక్లూడ్ చేస్తా. లేదు ఇంకొక సమ్ అదర్ లాంగ్వేజ్ వాడమన్నాడు, సమ్ అదర్ లాంగ్వేజ్ రాస్తా. అట్లా అనమాట. అంటే ఈ స్క్రిప్ట్ అనేది అన్నిటికి పనికి వస్తుంది, జస్ట్ స్మాల్ మోడిఫికేషన్ తోటి. దానివల్ల ఏమైంది? రియల్ టైంలో టైం సేవ్ అయింది మనకి. ఇక ప్రతిసారి స్క్రిప్ట్ ఎలాగే 1 to 1000 లైన్స్ రాయాలంటే కుదరదు యాక్చువల్గా. ద స్క్రిప్ట్ ఈజ్ అవైలబుల్ ఇన్సైడ్ యువర్ ఆర్గనైజేషన్ బాస్. నో నీడ్ టు రైట్ ఫ్రమ్ ద స్క్రిప్ట్ ఫ్రమ్ ద స్క్రాచ్. మీరు ఫ్రమ్ ద స్క్రాచ్ అనేది స్క్రిప్ట్ రాయాల్సిన అవసరం ఉండదు. అక్కడ ఎక్స్పర్ట్స్ ఉంటారు, దే ఆల్రెడీ క్రియేటెడ్ ది స్క్రిప్ట్ ఫైల్. జస్ట్ మీరు ఏదైతే ఉందో, ఏదైతే సాఫ్ట్వేర్ మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ సాఫ్ట్వేర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అక్కడ ఇస్తే చాలు. అంటే మీరు మెయింటైన్ చేయాల్సింది ఏంది? ఆ స్క్రిప్ట్ ఫైల్ని అర్థం చేసుకొని ఆ స్క్రిప్ట్ ఫైల్లో ఎక్కడ మార్చాలో తెలుసుకోవడమే మీ పని, అంతే. సో నో నీడ్ టు రైట్ ఫ్రమ్ ద స్క్రాచ్, అక్కడ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. ఓకే, అంటే ఈ స్క్రిప్ట్ ఇక్కడ రాస్తే మనం అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అవుతుంది. ఎస్ అక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ వస్తుంది. అంటే ఇన్సైడ్ దిస్ మాస్టర్ ఆర్ ఇన్సైడ్ దిస్ యాన్సిబుల్ ఇంజిన్, ఎస్ మనం ఒక స్క్రిప్ట్ రాస్తాం. ఓకేనా? ఆ స్క్రిప్ట్ అనేది దాని పేరే, ఎస్ ఆ స్క్రిప్ట్ పేరే. అంటే మనకి చాలా స్క్రిప్ట్స్ ఉన్నాయి. ఎలాగా? మనకు సింపుల్గా చెప్పాలంటే జేసన్ అనేది ఒక స్క్రిప్ట్ ఉంది యాక్చువల్గా. ఓకే, మనం జనరల్గా చెప్పాలంటే ఏడబ్ల్యూఎస్లో కొన్నిసార్లు జేసనే వాడతాం. జేసన్ స్క్రిప్ట్ వాడతాం, చెప్తాను నేను అది ఎప్పుడు వాడాలో. ఆ తర్వాత కొన్నిసార్లు మనం షెల్ స్క్రిప్ట్ వాడతాం. షెల్ స్క్రిప్ట్. ఈ షెల్ స్క్రిప్ట్ ఎక్కడ వాడతాం? షెల్ స్క్రిప్ట్ మనం ఎక్కడ వాడతామంటే లినక్స్లో ఎక్కువ వాడతాం. లినక్స్లో
లినక్స్లో షెల్ స్క్రిప్ట్ ఎక్కువ వాడతాం. ఓకే, అంటే షెల్ అనేది లినక్స్లో వాడతాం. ఓకే, ఆ తర్వాత మనకి ఇంకో స్క్రిప్టింగ్ ఉంది, అదేంటంటే పవర్ షెల్. పవర్ షెల్ ఉంది. దీన్ని మనం ఎక్కడ వాడతాం అంటే విండోస్లో ఎక్కువ వాడతాం. విండోస్లో పవర్ షెల్. ఇవన్నీ స్క్రిప్టింగ్స్ అనమాట. ఓకే, షెల్ స్క్రిప్ట్, పవర్ షెల్ స్క్రిప్ట్, జేసన్ స్క్రిప్ట్, ఇవన్నీ స్క్రిప్టింగ్. ఓకే, ఆ తర్వాత మనకి ఇంకో స్క్రిప్టింగ్ ఉంది, హ్యాషీ కార్ప్. హ్యాషీ కార్ప్ స్క్రిప్ట్ ఎక్కడ వాడతాం మనం? టెరాఫామ్ లో వాడతాం. మనకు తెలుసు ఆల్రెడీ, టెరాఫామ్ లో వాడతాం. హ్యాషీ కార్ప్ కాకుండా ఇప్పుడు ఒక కొత్తది వచ్చింది, దాని పేరే వైఏఎంఎల్ స్క్రిప్ట్. దీన్ని ఎక్కడ వాడతాం అంటే యాన్సిబుల్ లో వాడతాం. వైఏఎంఎల్ యామెల్ స్క్రిప్ట్ ఎక్కడ వాడతాం? యాన్సిబుల్. అది విషయం. సో అంటే ఎట్ అనదర్ మార్క్ ఆఫ్ లాంగ్వేజ్ ఇది, యాక్చువల్ గా చెప్పాలంటే వైఈటి ఎట్ ఏఎన్ అనదర్ మార్క్ ఆఫ్ లాంగ్వేజ్. మార్క్ ఆఫ్ లాంగ్వేజ్ అంటారు దీన్ని. ఎస్, దాన్నే మనం వైఏఎంఎల్ యామెల్, అంతే. వైఏఎంఎల్ యామెల్, అది విషయం. సో మనం యామెల్ స్క్రిప్ట్ రాస్తాం ఇక్కడ. ఎక్కడ రాస్తాం? యాన్సిబుల్ మాస్టర్లో యామెల్ స్క్రిప్ట్ రాస్తాం. స్క్రిప్ట్ అంటే ఏంది? లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్. సార్ యామెల్ స్క్రిప్ట్ అనేది కోడింగా? నో 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 నో, స్క్రిప్ట్ అది యాక్చువల్గా. అంటే యామెల్ స్క్రిప్ట్ ఎలా ఉంటుంది? సింపుల్ గా ఉంటుందా? ఎస్, వెరీ వెరీ సింపుల్ గా ఉంటుంది. యామెల్ స్క్రిప్ట్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఇట్స్ లైక్ ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్. ఎస్ ఎస్. అంటే జనరల్ గా దానికి కర్లీ బ్రేసెస్ ఉండో, ఇంకోటి ఉండో, ఇంగ్లీష్ లైక్ లాంగ్వేజ్ లాగా ఉంటుంది. చాలా సింపుల్ గా ఉంటుంది, స్పష్టంగా ఎవరైనా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇలాగ మనం Ansible లో ఇలాంటి స్క్రిప్ట్ రాస్తాం. ఎస్, ఆ స్క్రిప్టే వైఎంఎల్ అంటే యామెల్ స్క్రిప్ట్ రాస్తాం. ఎస్ ఎస్. సో సింపుల్ గా ఇలాగ రాస్తాం. సో దీన్నే ఇంకో భాషలో వాడు ఏమంటాడంటే దీన్నే, ఎస్, ఇది టోటల్ గా ఈ స్క్రిప్ట్ ఫైల్ ని వాడు ఏమంటాడంటే యాన్సిబుల్ ప్లేబుక్. దీన్నే మనం యాన్సిబుల్ ప్లేబుక్ అంటాం. బాబు, డూ యూ హ్యావ్ ఎనీ నాలెడ్జ్ అని యాన్సిబుల్ ప్లేబుక్ అంటాడు. యాన్సిబుల్ ప్లేబుక్ అంటే ఏం లేదు, దాంట్లో స్క్రిప్ట్ ఉంటుంది అంతే. అది ఏ స్క్రిప్ట్ అంటే యామెల్ స్క్రిప్ట్. దీన్నే మనం యాన్సిబుల్ ప్లేబుక్ అని కూడా అంటాం. యాన్సిబుల్ ప్లేబుక్ ఆర్ ప్లేబుక్. దట్ మీన్స్ వాట్? ఇన్సైడ్ యాన్సిబుల్ మాస్టర్ వి రైట్ ద స్క్రిప్ట్. ఓకే, బై యూజింగ్ యామెల్, సో దీన్ని టోటల్ గా చెప్పాలంటే దీన్ని మొత్తాన్ని మనం ప్లే బుక్ అని కూడా అంటాం. ఎస్, ఈ ప్లే బుక్ లో మనం ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ ఇన్స్ట్రక్షన్స్ యామిల్ ఇన్స్ట్రక్షన్స్. యామిల్ అంటే ఏంది? ఒక స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ యాక్చువల్ గా. ఆ లాంగ్వేజ్ ఉపయోగించి మనం ఇక్కడ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. ఎక్కడ? Ansible లో. ఎస్, దీని మొత్తాన్ని మనం యాన్సిబుల్ ప్లే బుక్ అని కూడా అంటాం. ప్లే బుక్, PLAY బుక్, ప్లే బుక్. దాన్నే మనం దాన్నే మనం ప్లే బుక్ అని కూడా అంటాం. ప్లే బుక్ అంటే ఏం సార్? మాకు అర్థం కాలేదు, మళ్ళీ చెప్తారా? ఏం లేదు, ఇదిగోండి చూడండి, సింపుల్ గా జాగ్రత్త వినండి. ఓకే, సో ఇది యాన్సిబుల్ అని నేను అనుకుంటున్నా. ఎస్ ఎస్ అనుకోండి, యాన్సిబుల్ మాస్టర్. ఎస్ ఎస్, సర్వర్. ఇది కూడా సర్వర్లోనే యాన్సిబుల్ మాస్టర్ అనుకుంటున్నా నేను. అయితే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఉందా ఇక్కడ? ఇక్కడే యాన్సిబుల్ సాఫ్ట్వేర్ ఉంది. ఓకే, ఇక్కడ మనం ఏం రాస్తాం? ఒక ఫైల్ ఓపెన్ చేస్తాం. ఎస్, ఫైల్ ఓపెన్ చేసి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. అక్కడ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవ్వాలి, అది ఇన్స్టాల్ అవ్వాలి, ఈ వర్షన్ ఇన్స్టాల్ అవ్వాలి, ఎస్ అని మనం ఇక్కడ రాస్తాం కదా. రాస్తాం. ఇది రాసిననే ఎస్ మనం స్క్రిప్ట్ అంటాం. ఈ స్క్రిప్ట్ ఎలా రాసాం మనం? యామెల్ అనే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి రాసాం. అయితే యామెల్ అనే స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి ఇన్సైడ్ యాన్సిబుల్ మాస్టర్ సర్వర్ వీఆర్ రైటింగ్ ద స్క్రిప్టింగ్, యూ రైటింగ్ ద యామెల్ స్క్రిప్ట్. ఓకే, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. బట్ దీన్నే, ఈ మొత్తాన్ని మనం ఏమంటాం అంటే ప్లేబుక్ అని కూడా అంటాం అనమాట. ప్లేబుక్. ఇంకా సింపుల్ గా చెప్పాలంటే దీన్నే యాన్సిబుల్ ప్లేబుక్ అని కూడా అంటాం. యాన్సిబుల్ ప్లేబుక్. ఎస్ ఎస్, అట్లా అనమాట, యాన్సిబుల్ ప్లేబుక్ అంటాం. ఓకే, సో ఇక్కడ రాసిన ఈ ఇన్స్ట్రక్షన్స్, ఇక్కడ రాసిన ఈ ఏదైతే ప్లేబుక్ ఉందో, ఎస్, ఇక్కడ ఉన్నాయి కదా టార్గెట్ సర్వర్లు. ఎస్ ఎస్, టార్గెట్ సర్వర్లు. అవునా, అర్థమైందా? టార్గెట్ సర్వర్లు. ఎస్, ఇక్కడ ఇలా ఇవి కనెక్ట్ అయిపోయి ఈ స్క్రిప్ట్ ఇక్కడికి వెళ్ళి ఎగ్జిక్యూషన్ అవుతుంది అనమాట. అప్పుడు జావా ప్యాకేజ్ ఇక్కడ ఇన్స్టాల్ అయిపోద్ది. మళ్ళీ ఇదే స్క్రిప్ట్ ఇక్కడే ఎగ్జిక్యూషన్ అయింది, అప్పుడు జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది. ఇదే స్క్రిప్ట్ మళ్ళీ ఇక్కడ ఇన్స్టాల్ అయింది, అప్పుడు మళ్ళీ జావా సాఫ్ట్వేర్. మళ్ళీ ఇదే స్క్రిప్ట్ ఇక్కడ ఇన్స్టాల్ అయింది, అప్పుడు మళ్ళీ జావా సాఫ్ట్వేర్. మనకు సంబంధం లే, డైరెక్ట్ గా టూలే చూసుకునేది అనమాట. జస్ట్ క్లిక్ కొడితే చాలు, ఇక్కడ స్క్రిప్ట్ వెళ్ళి ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయిపోయి అండ్ జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసి పడేస్తుంది అన్ని సర్వర్లో. దీన్నే మనం ఏమంటాం? టార్గెట్ సర్వర్స్, క్లయింట్స్ ఆర్ నోడ్స్ అని కూడా అంటాం. టార్గెట్ నోడ్స్, టార్గెట్ క్లయింట్స్ ఆర్ సర్వర్స్, క్లయింట్స్, ఇలా మనం మాట్లాడతాం. దీన్నే మనం ప్లేబుక్ అంటాం. దిస్ ప్లేబుక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఆల్ ద 1000 సర్వర్స్. దిస్ ప్లేబుక్
That means what? These instructions will be executed all the 1,000 servers automatically, parallelly, and the software will be installed as single shot for all the 1,000 servers అనమాట, సింపుల్ గా చెప్పాలంటే. సో సార్, యాన్సిబుల్ అనేది ఈ స్క్రిప్ట్ తప్పితే వేరేది అర్థం నో. యాన్సిబుల్ కెన్ అండర్స్టాండ్ ది స్క్రిప్ట్. యాన్సిబుల్ కెన్ అండర్స్టాండ్ వాట్ ఎవర్ ద స్క్రిప్ట్స్ యు ఆర్ రైటింగ్ ఇన్సైడ్ ద యాన్సిబుల్ మాస్టర్. Okay, the script will be understood by the Ansible master. After understanding the script, the Ansible will execute our tasks inside a target servers. మనం చేయాల్సిన టాస్క్ మొత్తాన్ని ఇక్కడ ఇస్తే, ఎక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ ఇక్కడ రాస్తే, మన యాన్సిబుల్ ఏం చేస్తుంది? వీటిని మొత్తాన్ని తీసుకెళ్లి టార్గెట్ సర్వర్స్ లో ఎగ్జిక్యూషన్ చేస్తుంది. కాబట్టి ఏంటంటే అక్కడ మనకు పని జరుగుతుంది. ఎగ్జిక్యూషన్ అంటే ఏంది? జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయటం. ఆ పని అక్కడ జరిగింది. ఈ లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ మొత్తం ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవుతాయి అంటున్నా. ఇక్కడ ఎగ్జిక్యూషన్ అయిన వెంటనే ఆ పని జరిగింది. ఏం పని అది? జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసే పని. లేదు నేను హెచ్టిటిపి ఇన్స్టాల్ చేయమంటే ఆ పని జరిగింది అట్లా. లేదు నేను వేరేది ఇన్స్టాల్ చేయాలంటే ఆ వర్క్ జరిగింది. ఇక్కడ ఎక్కడ జరిగింది? క్లయింట్స్లో. క్లయింట్స్ ఆర్ టార్గెట్స్లో. ఇక్కడ రాస్తే అక్కడ జరుగుతుందా? ఐఎస్, ఇక్కడ రాస్తే అక్కడ జరిగింది. మరి ఆ సర్వర్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఏం చేయాలా? మనం చెప్పాం కదా, ఒక ఫైల్ ఉంటుంది, ఆ ఫైల్లో టోటల్గా ఐపీస్ అన్నీ ఉంటాయని. ఎస్ సార్, నో, అట్లా అనమాట. ఆ విధంగా ఆ ఫైల్లో అవన్నీ మెయింటైన్ చేస్తాం సింపుల్గా. ఎస్ ఫ్రెండ్స్, ఆర్ యూ అండర్స్టాండింగ్ ఫ్రెండ్స్? ఎనీ డిఫికల్టీ? అర్థమవుతుందా? ఎస్ సార్, అర్థమవుతుంది సార్. అర్థమవుతుంది సార్. క్లారిటీ ఉందా? ఎస్ సార్. ఇప్పుడు ఈ స్క్రిప్టింగ్ అనేది అర్థమవుతుందా? మనం యామెల్ స్క్రిప్ట్ రాస్తాం సింపుల్గా. యామెల్ స్క్రిప్ట్ ఇక్కడ రాస్తే అక్కడ వెళ్ళి అది ఎగ్జిక్యూషన్ అవుతుంది, అక్కడ ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అవుతాయి అనమాట. ఎస్, దిస్ ఈజ్ వాట్ యాన్సిబుల్ మాస్టర్. ఓకే, ఈ మొత్తాన్ని మనం ఇంకో భాషలో ఇక్కడ ఏదైతే మనం ఇక్కడ స్క్రిప్ట్ రాసాం ఈ ఫైల్ మాదిరిగా, దీన్నే మనం యాన్సిబుల్ ప్లేబుక్ అని కూడా అంటాం. వి రన్ ద ప్లేబుక్. వాడు అంటాడు ఎస్ ప్లే అంటే ఇదంతా టెర్మినాలజీ అనమాట. యాన్సిబుల్ మాస్టర్ ఒక టెర్మినాలజీ, యాన్సిబుల్ ప్లేబుక్ ఒక టెర్మినాలజీ. ఎస్ సార్, నో. ఆ తర్వాత ఇదేంది? టార్గెట్ నోట్స్ ఒక టెర్మినాలజీ, క్లయింట్స్ ఒక టెర్మినాలజీ. ఇట్లా మనం మాట్లాడాలి. అర్థమైందా? అట్లా ఆ విధంగా మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఎస్ ఫ్రెండ్స్, రాసుకుంటున్నారా నోట్స్ ఏమన్నా? ఎస్ సార్. ఓకే రాయండి. ఇది Yes, sir. ఏంటంటే నేను ఇచ్చిన నోట్స్ యాక్చువల్గా దేనికి పనికిరాదు ఫ్రెండ్స్. అంటే అబద్ధం చెప్పాలంటే నేను ఇచ్చిన నోట్స్ అద్భుతం, అమోఘం, అసలు ఎక్సలెంట్ అని చెప్పొచ్చు, కానీ అది తప్పు అనమాట. యాక్చువల్గా దేనికి పనికిరాదు. ఆఫ్టర్ 1 month తర్వాత ఆ నోట్స్ చూస్తే టైం ఎక్కువ తినేస్తుంది. మీరు రాసిన నోట్స్ టైం తక్కువ తినేస్తుంది. అదే నోట్స్ పదే పదే చదవటం వల్ల మీ మైండ్లో ఆ కాన్సెప్ట్ అనేది రిపీట్ అయ్యిద్ది. ఈజీగా మీరు క్యాచ్ చేయగలరు, ఇంటర్వ్యూలో సక్సెస్ అవ్వగలరు ఈజీగా. అది ఒక వన్ ఆఫ్ ద బెస్ట్ సీక్రెట్. యాక్చువల్గా ఈ సీక్రెట్ని ఎవరు చెప్పటంలా పాపం. అంటే వాళ్ళ గురించి గొప్పలు చెప్పుకోవడమే సరిపోతుంది, కానీ సీక్రెట్లు చెప్పటంలా స్టూడెంట్స్కి. ఈ సీక్రెట్ ఎవరైతే తెలుసుకున్నారో సక్సెస్ఫుల్ పర్సన్గా ఉంటారు. సో అతనికి ఐటీలో తిరుగులేదు ఇక, అంతే. ఎవరైతే అలా విధంగా నోట్స్ రాసుకుంటారో ఐటీలో వాళ్ళకి తిరుగు ఉండదు యాక్చువల్గా. అట్లా ఓకేనా? సరే సరే, దీనికి అసలు అది కాదు సార్, మనం ఎట్లా చేస్తాం ఏంటి అసలు అంటే చూడండి, యాక్చువల్గా ఎలా చేస్తామంటే చూడండి, మనము సింపుల్గా నేను చెప్తాను. ఆ ఇందాక మనం చెప్పాం కదా ఒక ఫైలు అని. ఎస్ చూడండి, సింపుల్గా చూడండి. మనకి ఒకటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని నేను అడుగుతాను. ఏం క్వశ్చన్ అంటే అది స్క్రీన్ కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్? నో ప్రాబ్లం, స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. ఓకే, నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని. ఎస్, హౌ ద మాస్టర్ Ansible master server can understand the clients. ఎలా చెప్పగలరు ఆన్సర్? ఇదే క్వశ్చన్. హౌ ద మాస్టర్ సర్వర్ కెన్ అండర్స్టాండ్ ద టార్గెట్ క్లయింట్స్ అంటే హౌ ద మాస్టర్ సర్వర్ కెన్ అండర్స్టాండ్ టార్గెట్ క్లయింట్స్ అంటే దాని అర్థమైంది. హౌ మెనీ సర్వర్స్ ఆర్ అవైలబుల్? ఓకే. సో వేర్ ఇట్ ఈస్ అవైలబుల్? ఓకే. అడ్రస్ ఆఫ్ సర్వర్స్? ఓకే. అర్థమైంది. ఇట్లాగనమాట. హౌ టు కమ్యూనికేట్ విత్ ది సర్వర్స్, ఇలాగా. సో Ansible master know all these things before executing the script.
స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ చేసే ముందుగానే అసలు ఎన్ని సర్వర్లు ఉన్నాయి, ఎన్ని సర్వర్లో మనం స్క్రిప్ట్ ఎగ్జిక్యూషన్ జరగాలి, అసలు సర్వర్లు ఎక్కడున్నాయి, ఏ ప్లేస్లో ఉన్నాయి, అసలు ఆ సర్వర్ల ఐపీ అడ్రస్లు ఏంటి, ఏ సర్వర్లు అంటే ఏ సర్వర్కి రీచ్ అవ్వాలి, ఎలా రీచ్ అవ్వాలి, ఇవన్నీ తెలుసుకోవాలి ఫస్ట్ పాయింట్. బట్ ఇవన్నీ తెలుసుకోవాలంటే యాన్సిబుల్కి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు మనం అందించాలి దానికి. హే యాన్సిబుల్, ఇదిగో ఇక్కడ ఉన్నాడు ఒక క్లయింట్, వాడి దగ్గరికి వెళ్ళి ఈ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి. ఇన్స్టాల్ చేయమని చెప్పాలంటే ఒక స్క్రిప్ట్ రాయాలి ఇక్కడ. ఓకే, ఇక్కడ స్క్రిప్ట్ రాస్తే ఆ రాసిన స్క్రిప్ట్ అక్కడ వెళ్ళి ఎగ్జిక్యూషన్ అయ్యిద్ది అనమాట. అక్కడికి వెళ్ళాలంటే మనం దాన్ని ప్లేస్ చెప్పాలి. హే 1.2.3.4 ఆ సర్వర్కి వెళ్ళు నువ్వు అని చెప్పాలా. ఆ సర్వర్కి వెళ్ళాలంటే అమ్మ ఆ సర్వర్కి ఓపెన్ చేయాలంటే నాకేం కావాలా, ఎస్ఎస్హెచ్ కావాలా, ఎస్ఎస్హెచ్. ఆ సర్వర్ లోపలికి వెళ్ళాలంటే ఆ సర్వర్ యొక్క కీ పేరు కావాలి. ఓహో, కీ పేరు లేకపోతే నేను ఎలా లాగిన్ అయ్యేది అంటది మళ్ళీ యాన్సిబుల్. అంటే వీ మస్ట్ సప్లై ఆల్ దిస్ డీటెయిల్స్ టు ద యాన్సిబుల్ మాస్టర్ సో దట్ యాన్సిబుల్ మాస్టర్ విల్ వర్క్ ఫర్ యూ, అదర్వైజ్ విల్ నాట్ వర్క్ ఫర్ యూ. మీరు చెప్పాలి దానికి, అమ్మా యాన్సిబుల్ 1.3.4 సర్వర్ ఐపీ అడ్రస్, నువ్వు దాంతో కమ్యూనికేట్ అవ్వాలంటే ఎస్హెచ్కి వెళ్ళాలి. సో ఎస్హెచ్కి వెళ్ళిన తర్వాత నెక్స్ట్ ప్లేస్లో ఏం చేయాలా, సింపుల్గా ఎస్ ఫ్రెండ్స్ డైరెక్ట్గా 22 పోర్ట్ నెంబర్ ఉంటుంది. ఎస్హెచ్ ప్రోటోకాల్ అండ్ 22 ఈజ్ అ పోర్ట్ నెంబర్. ఆ తర్వాత కీ పేర్, ఈ మూడు సప్లై చేయాలి మనం. కమ్యూనికేషన్ పర్పస్ ఏమో ఎస్ఎస్హెచ్ వాడతాం, లాగిన్ పర్పస్ కీ పేర్. కీ పేర్ వితౌట్ కీ పేర్ ఈజ్ నాట్ పాసిబుల్ టు లాగ్ ఇన్ టు దిస్ మిషన్. సో we need to inform all these things to the Ansible master so that the Ansible master can understand our request. Otherwise, the Ansible master cannot understand our request. Yes, friends, are you understanding or not? Yes. Sure. So, how to communicate, where it is available, how many servers are available, what are the IP addresses, yes, what are the key pairs for all these servers, we must know all these things. And we must inform to this Ansible master. అవి యాన్సిబుల్ మాస్టర్కి మనం ఎలా ఇన్ఫార్మ్ చేయాలి, ఇది నేను నేర్పిస్తా, నో ప్రాబ్లం. సార్ యాన్సిబుల్లో మనం స్క్రిప్ట్ రాస్తామంటున్నారు, యామెల్ స్క్రిప్ట్ అది ఎలాగా, అది కూడా నేను చెప్తాను, నేర్పిస్తాను. అర్థమైందా? సో సింపుల్గా దీన్నే మనం ఇందాక మనం ఐపీ అడ్రస్లన్నీ, ఎస్ ఫ్రెండ్స్, ఐపీ అడ్రస్లన్నీ ఒక ప్లేస్లో స్టోర్ అవుతాయి ఒక ఫైల్లో అంటున్నాం కదా, దాన్నే మనం ఇంకో భాషలో చెప్పాలంటే ఇన్వెంటరీ ఫైల్ అని కూడా అంటాం. ఇన్వెంటరీ ఫైల్, ఎస్. This is inventory file. This inventory file contains all the servers IP address, all the servers IPs, this inventory files. అప్పుడు యాన్సిబుల్ మనం ఇన్వెంటరీ ఫైల్ ఐపీ అడ్రస్లు ఇస్తే యాన్సిబుల్ ఈ ఫైల్కి వచ్చి చెక్ చేసుకునేది. ఏ బాస్ ఎక్కడికి వెళ్ళాలా, ఆ ఇన్వెంటరీ ఫైల్ చెక్ చేసుకో, ఇక్కడ మనం ఇస్తాం కదా, దాని ప్రకారం ఆ సర్వర్కి వెళ్ళి టచ్ చేసిద్ది ఎవరు, యాన్సిబుల్. అర్థమైందా? సో మనమే చెప్పాలి, అదంతా కూడా మనమే చెప్పాలి. ఎస్, ఇక్కడ ఇది ఉంది, ఇక్కడ ఇది 1.2.4 ఐపీ అడ్రస్. మనం ఏం చేస్తాం, యాక్చువల్గా ఇక్కడ ఉంది ఒక ఫైలు, ఈ ఫైల్లో ఏంది 1.2.3.4 ఇలా చేస్తాం, ఈ ఫైల్లో రాస్తాం. దీన్నే మనం ఏమంటాం, ఇన్వెంటరీ ఫైల్ అని పిలుస్తున్నాం. ఎస్ యాన్సిబుల్లో. ఇక్కడ ఈ ఫైల్ అనేది యాన్సిబుల్ చూసిద్ది అనమాట. యాన్సిబుల్ విల్ చెక్ దిస్ ఫైల్. హే బాస్, దిస్ ఫైల్ చెక్ చేసుకునేది. ఎప్పుడు ఎక్కడికి కమ్యూనికేట్ అవ్వాలో తెలియదు కదా, ఏ సర్వర్కి రీచ్ అవ్వాలో తెలియదు దానికి. ఏ సర్వర్కి రీచ్ అవ్వాలో తెలియదు కాబట్టి ఇది చూసుకునేది ఫస్ట్ 1.3.4. అమ్మాయ 1.3 ఎలా వెళ్ళాలా, ఎస్హెచ్ ద్వారా వెళ్ళాలా. ఓకే, వెళ్తాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ లాగిన్ అవ్వాలంటే కీ పేరు కావాలి, మళ్ళీ ఆ కీ పేరును కూడా మనం ఇక్కడ సప్లై చేయాలి యాక్చువల్గా. అంటే ఇక్కడ ఎస్ఎస్హెచ్ అనేది, ఇక్కడ కీ పేరు అనేది, ఇక్కడ సర్వర్ ఐపీ అడ్రస్ అనేది అన్నీ కూడా మనం యాన్సిబుల్ మాస్టర్లోనే సెటప్ చేసేసేయాలి. యాన్సిబుల్ మాస్టర్లో సెటప్ చేస్తే ఆ తర్వాత ఇక్కడికి రీచ్ అయ్యింది. ఇక్కడికి రీచ్ అయిన తర్వాత ఏం చేయాలో మనం ఇన్స్ట్రక్షన్స్ రాయాలి ఇక్కడే. ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంది, లైన్స్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్. అమ్మా అక్కడికి వెళ్ళిన తర్వాత జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి, అక్కడికి వెళ్ళిన తర్వాత పైథాన్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయి అని ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇక్కడ మనం రాయాలి. ఆ ఇన్స్ట్రక్షన్స్ రూపంలో రాసేదాన్నే మనం స్క్రిప్ట్ అంటాం. ఆ స్క్రిప్ట్ ఎలా రాయాలి అంటే యామెల్ ఉపయోగించి రాయాలి. యామెల్ అనేది ఏంది, ఒక మార్కప్ లాంగ్వేజ్. దిస్ ఇస్ అ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్. ఆ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ ఉపయోగించి మనం ఇన్స్ట్రక్షన్స్ రాస్తాం. అప్పుడు యాన్సిబుల్ ఏం చేస్తుంది, సర్వర్ ఐపీ అడ్రస్ ఇచ్చావు బాగానే ఉంది, అక్కడికి రీచ్ అయ్యాను. ఎస్ఎస్హెచ్ అన్నావు, ఓకే
దాని ద్వారా ఇక్కడికి వెళ్ళాను. ఓకే, కీ పేరు ఇచ్చావు, అక్కడికి లాగిన్ అయ్యాను. ఇక్కడ నెక్స్ట్ ఏం చేయాలి? ఇన్స్ట్రక్షన్స్ చెప్పాం. ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని కూడా ఇక్కడ ఎగ్జిక్యూషన్ చేసేస్తుంది. అప్పుడు ఈ ఇన్స్ట్రక్షన్స్ మనం జావా సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయమని ఇది కదా ఇచ్చింది ఇన్స్ట్రక్షన్స్. కాబట్టి ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్ని ఇక్కడ ఎగ్జిక్యూషన్ అవుతాయి. అప్పుడు జావా సాఫ్ట్వేర్ ఈ సర్వర్లో ఇన్స్టాల్ అయిపోద్ది స్పాట్లో. అలాగా మనం ఎన్ని నోట్స్ ఇస్తే అన్ని నోట్స్లో ఇన్స్టాల్ అయిపోద్ది అనమాట. సచ్ వే దట్ ఐ కెన్ క్రియేట్ ఎ స్క్రిప్ట్ ఇన్సైడ్ అ Ansible మాస్టర్ సర్వర్ బై యూజింగ్ AML. సో ఈ దీన్ని మొత్తాన్నే నేను ప్లేబుక్ అంటాను అనమాట. సింపుల్ గా దీని మొత్తాన్ని నేను ప్లేబుక్ అంటా. అదే Ansible ప్లేబుక్. ప్లేబుక్ రాస్తావా అంటే ఇదే యాక్చువల్ గా. అట్లా ఈ ప్లేబుక్ విల్ బి ఎగ్జిక్యూటెడ్ ఇన్సైడ్ దిస్ టార్గెట్ నోట్స్, ఇన్సైడ్ దిస్ క్లయింట్ నోట్స్. అట్లా ఓకేనా? ఎస్. ఇన్స్ట్రక్షన్స్ ఎందుకు ఇవ్వాలో అర్థమవుతుందా? ఓకే. ఆ తర్వాత Ansible లో మనకి మరొక ఫైల్ ఉంది. ఎస్, ఆ ఫైల్ ఏంటంటే మనం చూస్తే ఎస్ కాన్ఫిగరేషన్ ఫైల్ మెయింటైన్ చేస్తుంది Ansible. కాన్ఫిగరేషన్ ఫైల్. ఈ కాన్ఫిగరేషన్ ఫైల్లో ఏముంటుందంటే టోటల్గా మనం ఏదైతే చేంజెస్ చేస్తున్నామో, ఏదైతే ఇన్ఫార్మ్ చేస్తున్నామో దాని టోటల్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మెయింటైన్ చేస్తూ ఉంటుంది. అంటే మనం ఏ సర్వర్లకి కనెక్ట్ అవుతున్నాం, ఏ సాఫ్ట్వేర్ని మనం ఇన్స్టాల్ చేస్తున్నాం, ఇప్పుడు వరకు ఎన్ని సర్వర్లో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసేసాం, ఇవన్నీ టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కాన్ఫిగరేషన్ ఫైల్లో మెయింటైన్ చేస్తుంది అనమాట. కాన్ఫిగరేషన్ ఫైల్లో స్టోర్ అవుతూ ఉంటుంది. సో Ansible అనేది కాన్ఫిగరేషన్ ఫైల్కి వెళ్ళి కూడా చెక్ చేసుకుంటూ ఉంటుంది యాక్చువల్గా. అట్లా ఎస్. అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా మీకు? ఏమైనా అర్థమవుతుందా? ఎస్ సార్. ఎస్ సార్. సో ఇప్పుడు మనం ఏం చేయాలా? నెక్స్ట్ స్టెప్లో ఇవన్నీ సెటప్ చేయాలి మనం మొత్తం. అంతేనా? టోటల్గా ఇక్కడ నేను రాసినవన్నీ సెటప్ చేయాలా. ఇవి ఈ ఐపీ అడ్రస్లు ఎలా ఇవ్వాలి, ఎస్ఎస్హెచ్ కమ్యూనికేషన్ ఎలా జరగాలి, అసలు ఆ సర్వర్ యొక్క కీ పేరుని మనం ఇక్కడ ఎలా మెయింటైన్ చేయాలి, ఈ సర్వర్ యొక్క కీ పేరుని, అసలు ఇదిగో ఇన్స్ట్రక్షన్స్ ఎలా రాయాలి AML అనే స్క్రిప్ట్ ఉపయోగించి. అర్థమైందా? ఎస్. ప్లేబుక్ ఎలా రాయాలి, అసలు ఎలా ఉంటుంది ఈ స్ట్రక్చర్, అసలు Ansible సాఫ్ట్వేర్ని మనం ఒక సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి, Ansible అనే సాఫ్ట్వేర్ని మనం ఒక సర్వర్లో ఎలా ఇన్స్టాల్ చేయాలి. ఎస్, ఇవన్నీ కూడా మనం చక్కగా మళ్ళీ చూద్దాం. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో ఇవన్నీ చూద్దాం సింపుల్గా, చాలా ఈజీగా. సో స్క్రిప్ట్ ఎలా రాయాలి, Ansible ఎలా సెటప్ చేయాలి, స్క్రిప్ట్ రాసి అంటే టెరాఫామ్ లాగే సింపుల్గా. టెరాఫామ్ మనం చూసాం కదా, టెరాఫామ్ని కాన్ఫిగర్ చేసాం, ఇన్స్టాల్ చేసాం, కాన్ఫిగర్ చేసాం, అన్ని చేసాం, టెరాఫామ్ ఉపయోగించాం. ఇలాగే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం, ఇక్కడ డైరెక్ట్గా ఇది మనం ఏదైతే AML ఉందో AML స్క్రిప్ట్ ఇక్కడ రాస్తాం. AML స్క్రిప్ట్ రాసిన తర్వాత ఎస్ పూర్తి స్థాయిలో ఇది వెళ్ళి ఇక్కడ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుందో మనం చెక్ చేస్తాం. బట్ ఈ సర్వర్ని రీచ్ అవ్వడానికి ఐపీ అడ్రస్ కావాలి. ఓకే. ఈ సర్వర్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి SSH కావాలి. ఓకే. పోర్ట్ నెంబర్ 22. ఓకే. ఆ తర్వాత ఈ సర్వర్లోకి లాగిన్ అవ్వడానికి ఈ సర్వర్ యొక్క కీ పేరు కావాలి. కీ పేరు లేకపోతే అవ్వదు అనమాట, లాగిన్ అవ్వదు. కీ పేరు ఇన్ ద సెన్స్ వాట్? ఎస్, మీది అదే చెప్పాను కదా, లాక్. తెలుసు కదా, లాక్ కీ. లాక్ కీ. దీన్ని ఈ లాక్ను ఓపెన్ చేయాలంటే కీ కావాలి. దీన్నే మనం ఏమంటాం? కీ పేర్. ఏదైనా సరే లైనక్స్ మిషన్లో మనం సర్వర్లోకి లాగిన్ అవ్వాలంటే కీ పేరు కావాలి. ఆ కీ పేరు ఇక్కడ ఎలా సప్లై చేయాలి మనం, అంటే అక్కడున్న ఆ సర్వర్ యొక్క కీ పేరు ఇక్కడ ఎలా సప్లై చేయాలి మనం నేర్చుకోవాలా. ఇక్కడ ఉంది సర్వర్ యాక్చువల్గా, ఈ సర్వర్ యొక్క కీ పేరు ఎస్. ఈ సర్వర్ యొక్క కీ పేరు మనం ఏం చేసాం, డైరెక్ట్గా పట్టీ టూల్ ఓపెన్ చేసేసి ఆ పట్టీ టూల్లో ఇక్కడ కీ పేరు ఇస్తున్నాం. బట్ ఇక్కడ పట్టీ లేదు, నో పట్టీ. డైరెక్ట్గా ఈ పట్టీ ప్లేస్లో ఎవరు ఉంటారు? Ansible మాస్టర్ ఉంటుంది యాక్చువల్గా. Ansible మాస్టర్ ఉంటుంది, పట్టీ లేదు. ఇక Ansible మాస్టర్ సర్వర్ నుంచి ఇక్కడ ఈ సర్వర్లకి మనం కనెక్ట్ అవుతాం. ఈ సర్వర్లన్నీ కూడా డెవ్ సర్వర్లు, ఈ సర్వర్లన్నీ కూడా టెస్టింగ్ సర్వర్లు యాక్చువల్గా. వీటినే మనం నోడ్స్ అంటాం. ఇప్పుడు వరకు ఏంది, మనం పట్టీ టూల్ ఉపయోగించి కనెక్ట్ అయ్యేవాళ్ళం సర్వర్కి. నో. ఇప్పుడు అట్లా కాదు, Ansible మాస్టర్ అనే సర్వర్ నుంచే మళ్ళీ ఇక్కడికి కనెక్ట్ అవుతాం. అంటే Ansible మాస్టర్ అనేది కూడా లైనక్స్ సర్వరే. ఇక్కడ కనపడే డెవల్ సర్వర్లు కూడా లైనక్స్ సర్వర్లే. అంటే ఇవి లైనక్స్ సర్వర్లే, ఇవి లైనక్స్ సర్వర్లే. అంటే ఈ లైనక్స్ సర్వర్ నుంచి ఈ లైనక్స్ సర్వర్లోకి కమ్యూనికేట్ అవ్వాలి మనం. ఇప్పుడు ప్రజెంట్ ఇవి లైనక్సే, ఇవి లైనక్సే. ఇవి AWS క్లౌడ్ సర్వర్లే, ఇవి AWS క్లౌడ్ సర్వర్లే. వాటితోటి ఎలా కమ్యూనికేట్ అవ్వాలనేది ఇప్పుడు మనం నేర్చుకుంటాం నెక్స్ట్ స్టెప్లో. కమ్యూనికేట్ అయ్యేది ఒక ఒక పాయింట్ అయితే, కమ్యూనికేట్ అవ్వటం కంటే కూడా స్క్రిప్టింగ్ ఎలా రాయాలి నేర్చుకుంటాం మళ్ళీ.
కమ్యూనికేట్ ఎలా అవ్వాలి, స్క్రిప్టింగ్ ఎలా రాయాలి, ఎస్ రాసిన స్క్రిప్ట్ ఇక్కడ ఎలా ఎగ్జిక్యూషన్ అవుతుంది, ఇవన్నీ చక్కగా మనం నేర్చుకుంటాం. ఎస్ ఫ్రెండ్స్, అర్థమవుతుందా? క్లారిటీ వచ్చిందా? క్లారిటీ ఏమన్నా? Yes, sir. Yes, sir. ఓకే, కొంచెం సొంతగా నోట్స్ రాసుకోండి, యూజ్ అవుతుంది మీకు. ఓకేనా? సొంతగా నోట్స్ రాసుకోండి, యూజ్ అవుతుంది మీకు ఈజీగా. కొంచెం క్లాసెస్ వినండి, 2-3 సార్లు వినండి జాగ్రత్తగా, మీకు ఇంకా చాలా చక్కగా అర్థమైంది. టెర్మినాలజీ ఇంపార్టెంట్. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఐటీ జాబ్ రావాలంటే ఫస్ట్ ప్రజెంటేషన్ రావాలి. చాలా మందికి తెలియదు పాపం. ల్యాప్టాప్ ఒకటి ఇచ్చేసేయి, నేను అంతా చేసేస్తాను, నేను డాకర్ వచ్చు, నాకు క్యూబర్నెటిస్ వచ్చు, యాన్సిబుల్ వచ్చు, క్యూబర్నెటిస్ ఏదో టెరాఫామ్ వచ్చు అంటే ఎవరు నమ్మరు మిమ్మల్ని. నోబడి నోబడి ఎస్, ఎవరు నమ్మరు అసలు మిమ్మల్ని. మిమ్మల్ని ఎప్పుడు నమ్ముతారంటే మీరు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి స్పాంటేనియస్ గా స్పందించి రియల్ టైమ్ సినారియో బేస్ చేసుకొని ఆన్సర్లు చెప్పాలి. ఆ ఆన్సర్లు చెప్పడానికి థియరీ ఎక్కువ కావాలి. ఎవరైతే థియరీ బాగా ప్రాక్టీస్ చేస్తారో, థియరీని పదే పదే చదువుతారో వాళ్ళు ఈజీగా జాబ్ కొట్టగలరు. థియరీ చదివిన తర్వాత దాన్ని ఉపయోగించి ప్రాక్టీస్ నేర్చుకోవాలి, వాళ్ళు సర్వే అవుతారు. అంటే ఇక్కడ 2 పాయింట్లు చెప్పాలి. థియరీ బాగా నేర్చుకున్న వాళ్ళు ఇంటర్వ్యూలో సక్సెస్ అవుతారు, థియరీ ఉపయోగించి మళ్ళీ ప్రాక్టీస్ నేర్చుకున్న వాళ్ళు ఉద్యోగంలో సెటిల్ అవుతారు. అది ఎప్పుడు బయటికి రాలేదు, తిరిగి రారు, యూ విల్ నెవర్ కమ్ బ్యాక్. అదే కొంతమందికి థియరీ వచ్చు కానీ ఇక్కడ ప్రాక్టికల్స్ రావు, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. అందుకోసం అంటే థియరీ ఎవరికి వచ్చు అంటే కొంతమంది అశ్రద్ధ, థియరీ బాగానే చదువుతారు కానీ ప్రాక్టీస్ చేయరు, అక్కడ ప్రాబ్లమ్స్ వస్తుంది. ప్రాక్టీస్ చేయకపోతే ఇష్యూస్ ఏంటి అర్థం కావు మనకి. అందుకోసం నేనేం చెప్తానంటే, మీరు సింపుల్గా చెప్పాలంటే థియరీ బాగా వినాలి, వింటే ప్రజెంటేషన్ స్కిల్స్ పెరుగుతాయి. ప్రాక్టీస్ బాగా చేయాలి, ప్రాక్టీస్ బాగా చేస్తే జాబ్లో సర్వే అవుతావు అంతే. నువ్వు జాబ్ కొట్టడానికి థియరీ ఎక్కువ కావాలి. అంటే థియరీ ఎంత కావాలి? 70% థియరీనే, 30% ల్యాబ్ ఉంటే చాలు, జాబ్ కొట్టేయచ్చు, జాబ్ కొట్టి పడుకుని పడేయచ్చు. ఎన్ని లెటర్స్? 10 ఆఫర్ లెటర్లు తీసుకోవచ్చు, 10 ఆఫర్ లెటర్లు తీసుకోవచ్చు. కొంతమంది ఏం చేస్తారంటే తెలివితేటలు ఎక్కువ అవుతాయి, వాళ్ళు ఏమో థియరీ ఏమో 5% థియరీ ఉంటుంది, ప్రాక్టీస్ ఏమో 95% ఉంటుంది, ఎవడు జాబ్ ఇవ్వడు. 10 సంవత్సరాలు ట్రై చేసినా జాబులు రావు. ఎందుకు? యూ కెనాట్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్ యువర్ ఫీలింగ్స్. థియరీ రాదు నీకు, ఎక్స్ప్రెషన్ రాదు, ప్రజెంటేషన్ రాదు, నీకు ల్యాబ్ ఇస్తానంటావు. ల్యాబ్ ఎందుకు ఇస్తారు వాడు? ఫస్ట్ ల్యాప్టాప్ ఒకటి ఇచ్చి ల్యాబ్ చేయమని అన్నారు కదా. ఫస్ట్ వాడు ఏంటంటే కొన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, క్వశ్చన్కి తగ్గట్టు నువ్వు ఆన్సర్లు చెప్పాలా. అందుకని రివర్స్లో వెళ్ళకూడదు. రివర్స్ అంటే ఏంది? మన వాళ్ళంతా రివర్స్ అనమాట. ఇప్పుడున్న యూత్ అంతా రివర్స్ గేర్ అనమాట. అంటే వాడు మొత్తం ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్, ఫోన్లో మాట్లాడుకుంటా, సెల్ ఫోన్లో మాట్లాడుకుంటా, చాటింగ్ చేసుకుంటా, వేరే వేరే నాన్ సెన్స్ పనులు చేసుకుంటా, అక్కడ వచ్చిన అవుట్పుట్ చూసుకుంటా 90% ఇదే కావాలా ల్యాబ్ అనుకుంటారు. సాఫ్ట్వేర్ నో 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 నో. ఇది ఇది ఒక పర్సన్ 16 గంటలు చేస్తున్నాడు సెల్ ఫోన్లు అవి ఇవి రింగ్ టోన్స్ పెట్టుకొని. నో నో నో, ఇది వర్కౌట్ అవ్వదు, కాన్సన్ట్రేషన్ కూడా ఉండదు. అయితే 90% ల్యాబ్ ఫినిష్ చేస్తాడు, జాబులు రావు. కారణం ఏంటంటే ఇదే, వేరే వేరే నాన్ సెన్స్ పనులు చేసుకుంటా అలాగ ల్యాబులు చేస్తారు, వేస్ట్ ల్యాబ్ అది. నేను చెప్పేది ఏంటంటే ల్యాబ్లు అట్లాగా చేసేది, మీరు థియరీ స్ట్రాంగ్గా ఉండాలి, థియరీ 90% స్ట్రాంగ్గా ఉండండి, ల్యాబ్ చేయండి. 10% ల్యాబ్ చేసినా చాలు, థియరీ స్ట్రాంగ్ అయితే ల్యాబ్ 10% చేసినా చాలు, అర్థమైద్ది. ఈ థియరీ 90% మీరు రీచ్ అయిన తర్వాత అప్పుడు మీరు ఇంటర్వ్యూకి వెళ్ళండి. 10 ఆఫర్ లెటర్లు మీ చేతిలో ఉంటాయి, 10 ఒకటి కాదు 10 ఆఫర్ లెటర్లు మీకు చేతిలో ఉంటాయి, మళ్ళీ హైయెస్ట్ ప్యాకేజ్. అంతేగాని రివర్స్లో ఇదిగో ప్రాక్టీస్ 90% చేసి థియరీ ఏమో నీకు 10% వచ్చు, 10 కాదు కదా, ఒక ఆఫర్ లెటర్ కూడా రాదు. 10 సంవత్సరాలు పోరాడినా రావు. 10 ఇయర్స్ 10 సంవత్సరాలు పోరాడినా ఐటీ జాబ్ కొట్టలేరు వాళ్ళు, తెలియదు పాపం వాళ్ళకి, ఎవరు చెప్పటం లేదు. దయచేసి అర్థం చేసుకోండి, థియరీ ఎక్కువ చదవాలి, ప్రాక్టీస్ తక్కువ చేసిన ఇబ్బంది లేదు. ఎందుకంటే థియరీ బాగా చేస్తే ప్రాక్టీస్ అక్కడ నీ మైండ్లో సెటప్ అయిపోయింది, ఇక ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఇదే కష్టం. అట్ ద సేమ్ టైం ప్రాక్టీస్ అనేది జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అలా చేసినా వచ్చేస్తుంది. థియరీ అనేది హాఫ్ అన్ అవర్లో నేర్చుకోలేవు, ఒక 4 నెలల కోర్సుని హాఫ్ అన్ అవర్లో నువ్వు ప్రజెంట్ చేయలేవు. అందుకోసం ఎవ్రీడే కష్టపడాలి, ప్రతిరోజు రాసుకోవాలి నోట్స్, ప్రతిరోజు వైట్ పేపర్లు రాసుకోవాలి. ఇది ఇప్పుడు వరకు నీ దగ్గర 100 వైట్ పేపర్లు ఉంటే ఆ 100 వైట్ పేపర్లు చదవటం నేర్చుకోవాలి. 100 వైట్ పేపర్స్ ఉంటే 100 వైట్ పేపర్స్ చదవటం నేర్చుకోవాలి. అంటే మేము ఫ్రెషర్లమి, ఎక్స్పీరియన్స్డ్ అందరికి ఇంతేనా? ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా అందరికి ఇదే మోడల్, అదర్వైజ్ నువ్వు జాబ్ ఫిట్ అవ్వలేవు అంతే. ఎక్స్పీరియన్స్ అయినా సరే, ఫ్రెషర్ అయినా సరే. లేదు ఐ హ్యావ్ ఎ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, కెన్ ఐ డూ? ఎస్, యూ మస్ట్ డూ ఇట్, అదర్వైజ్ నెక్స్ట్ లెవెల్కి నువ్వు వెళ్ళలేవు అంతే. నీకు 10 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే థియరిటికల్గా స్ట్రాంగ్గా ఉండాలి కదా.
లేకపోతే ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దొరికిపోతాం మనం వెంటనే. ఎస్, ఐ హ్యావ్ 10+ years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ, బట్ థియరీ రాదు నాకు, ఎందుకు ఇక వేస్ట్, వెళ్ళిపోమంటాడు. కాబట్టి ఎక్స్పీరియన్స్ అయినా ఫ్రెషర్ అయినా ఏదైనా సరే చెప్పాలంటే సింపుల్గా ఇట్లా మాట్లాడాలి. నా లెవెల్ ఏంటంటే నేను ఫ్రెషర్ల కోసం ట్రైనింగ్ ఇవ్వను, యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళ లెవెల్స్ బేస్ చేసుకుని ట్రైనింగ్ ఇస్తా. ఫ్రెషర్ లెవెల్కి ట్రైనింగ్ ఇవ్వను, ఫ్రెషర్ లెవెల్ ట్రైనింగే ఉండదు అసలు. ఎక్స్పీరియన్స్ లెవెల్స్కి ఇచ్చే ట్రైనింగే ఫ్రెషర్లు ఫిట్ అవుతారు అంతే. అంతేగాని ఫ్రెషర్ లెవెల్ ట్రైనింగ్ ఇస్తే ఎక్స్పీరియన్స్ వాళ్ళు ఫిట్ అవ్వరు. అందుకోసం నా స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ఎక్స్పీరియన్స్ లెవెల్సే, ఓన్లీ రియల్ టైమ్ సినారియో బేస్ చేసుకుని మనం క్వశ్చన్స్ ఆన్సర్లు ఉంటాయి, అలాగే క్లాసులు ఉంటాయి. అది ఎవరికైనా ఫిట్ అయ్యింది. ఎక్స్పీరియన్స్ లెవెల్స్ చెప్పిన సబ్జెక్టు ఫ్రెషర్లకి వచ్చేసిద్ది, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి వస్తుంది అనమాట అట్లా. అందుకోసం స్ట్రైట్ అవే నేను ఎక్స్పీరియన్స్ వాళ్ళని దృష్టిలో పెట్టుకొని క్లాసులు నడిపిస్తూ ఉంటా. ఫ్రెషర్లు వాళ్ళు దాన్ని ఈజీగా చక్కగా అర్థం చేసుకోవచ్చు అనమాట అట్లా. ఓకేనా? సో ఎస్ ఫ్రెండ్స్, క్లారిటీ ఉందా? చేస్తారా? Yes, sir. చేయండి, జాగ్రత్త చేయండి. ఓకే, ఎస్. లెట్ స్టాప్ ఫర్ ఫిట్ టుడే అండ్ వి డిస్కస్ టుమారో ఫ్రెండ్స్. ఓకే, రెగ్యులర్ సెషన్స్ అటెండ్ అవ్వండి, లైవ్ క్లాసులు అటెండ్ అవ్వండి. లైవ్ క్లాసులు అర్థం కాని వాళ్ళకి కష్టం అవుతుంది, ఓకే, చాలా ఇబ్బంది అవుతుంది.